ಆಮೆನ್. ಹಲ್ಲೆಲೂಯಾ. ಎಲ್ಲರೂ ಸೇರಿ ನಾವು ಒಂದು ಚಿಕ್ಕ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿಕೊಳ್ಳೋಣ. ಪವಿತ್ರ ಆತ್ಮನಾದ ದೇವರು ನಮ್ಮೊಟ್ಟಿಗೆ ಮಾತನಾಡುವ ಹಾಗೆ. రైట్. స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీకు అందరికి వందనాలు. దేవునికి స్తోత్ర. నిಮ್ಮೆಲ್ಲರಿಗೂ ವಂದನೆಗಳನ್ನು. ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ అమ్మ గారికి కూడా వందనాలు. అవకాಶ ಕೊಟ್ಟಂತ ಸಭಾ ಪಾಲಕರಿಗೂ ವಂದನೆ. చిన్న ప్రార్థన చేసుకుందాం. చిಕ್ಕ ప్రార్థన ಮಾಡಿಕೊಳ್ಳೋಣ. పరిశుద్ధాత్ముడా నీకే స్తోత్రం. హల్లెలూయా. శక్తిమంతుడా నీకే స్తోత్రములు దేవా. ప్రభా, నేను ఇప్పుడు సాక్ష్యం చెప్తుండగా ప్రభా, నాకు అభిషేకం ఇచ్చి నీవు బలపరిచి ప్రభా, నాలో చేసిన మేలు ప్రభా చెప్తుండగా ప్రభా, ఇక్కడ అందరూ మారు మనసు విశ్వాసంలోకి వచ్చుటకు సహాయం చేయండి ప్రభా. నాకు శక్తి బలంతో నింపమని నీ యేసు క్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ಆಮೆನ್. ಆಮೆನ್. నా పేరు ప్రవీణ్. ನನ್ನ ಹೆಸರು ಪ್ರವೀಣ್ ಎಂಬುದಾಗಿ. మాది ఆంధ్ర. ನಮ್ಮದು ಆಂಧ್ರ ಪ್ರದೇಶ. మేము బుడజంగాలం ఆదివాసుల జాతులలో వస్తుంది మాది. ನಾವು ಬುಡ ಜಂಗಮದ ಒಂದು ಜನಾಂಗದಲ್ಲಿ ನಾವು ಬರುವಂತವರಾಗಿರ್ತೀವಿ. మేము చాలా పేద స్థితి, మేము పుట్టుకతోటే పేదవాళ్ళం. ನಾವು ಬಹಳ ಬಡತನದ ಒಂದು ಪರಿಸ್ಥಿತಿ. ನಾವು ಹುಟ್ಟುವಾಗಲೇ ಬಹಳ ಬಡತನದಲ್ಲಿ ಹುಟ್ಟಿ ಬೆಳೆದಂತವ್ರು. చాలా పేద పరిస్థితి, తినడానికి కూడా భోజనం దొరికేది కాదు మాకు. ಬಡತನ ಇತ್ತಂದ್ರೆ ಊಟ ಮಾಡ್ಲಿಕ್ಕೂ ಕೂಡ ಆಹಾರ ಸಿಗ್ತಿರ್ಲಿಲ್ಲ. మా తల్లిదండ్రులు చాలా అడుక్కునే పరిస్థితి, అడుక్కునేటోళ్ళం. మేము కూడా ఒక ఇల్లుకు పోయి అన్నం అడుక్కునేటోళ్ళము. ಮತ್ತು ನಮ್ಮ ಒಂದು ಭಿಕ್ಷೆ ಬೇಡುವಂತ ಒಂದು ಪರಿಸ್ಥಿತಿ ನಮ್ಮ ತಂದೆ ತಾಯಿ ಆಗಿತ್ತು. ಮತ್ತು ಇನ್ನೊಬ್ಬರು ಮನೇಲಿ ಹೋಗಿ ನಾವು ಬೇಡುವಂತವರಾಗಿದ್ವಿ. అలాంటి టైప్లో నేను మా తల్లిదండ్రులకి 3వ సంతానం. నేను మా తల్లిదండ్రులకు టోటల్ 5 మంది. నేను ఈ 3 కొడుకులు, 2 బిడ్డలు. ನಮ್ಮ ತಂದೆ ತಾಯಿಗೆ ನಾವು 5 ಜನ ಮಕ್ಕಳು. ಅದರಲ್ಲಿ 3 ಜನ ಗಂಡು ಮಕ್ಕಳು, 2 ಹೆಣ್ಮಕ್ಳು. ನಾನು 3ನೇ ಮಗನಾಗಿದ್ದೇನೆ. ఆ టైంలో నన్ను చాలా ప్రేమించేటోళ్ళు వాళ్ళు. ಆ ಸಮಯದಲ್ಲಿ ನನ್ನ ತಂದೆ ತಾಯಿ ನನ್ನನ್ನು ಬಹಳ ಹೆಚ್ಚಾಗಿ ಪ್ರೀತಿ ಮಾಡ್ತಾ ఇద్దరు. ఏదో నా కొడుకుకి ఒక దగ్గర స్థిరವಾಗಿ చదివిపియాలా, ఒక ఊర్లో పెట్టాలనేది ఆశ. ఇప్పుడంతా మేమంతా అడుక్కునే పొజిషన్లో ఉన్నాము. ఇప్పటికైనా మా కొడుకు ఇది పరిస్థితిలా రాకూడదని నన్ను ప్రేమంగా చూసుకొని చదివిపియాలన్న ఉద్దేశం వాళ్ళకు పుట్టింది. ಮತ್ತು ನಮ್ಮ ತಂದೆ ತಾಯಿ ಅವರು ಭಿಕ್ಷೆ ಬೇಡಿಕೆಯನ್ನು ತಿನ್ನುವರಾಗಿದ್ರು. ಅವರಲ್ಲಿ ಒಂದು ಆಲೋಚನೆ ಈ ರೀತಿಯಾಗಿ ಬಂತು, ನಮ್ದಾದ್ರೂ ಈ ರೀತಿ ಪರಿಸ್ಥಿತಿ ಇದೆ, ಆದ್ರೆ ನಮ್ಮ ಈ ಮಗನನ್ನಾದ್ರೂ ಓದಿಸ್ಬೇಕೆನ್ನುವಂತ ಆಸೆ ಅವರಲ್ಲಿ ಹುಟ್ಟಿತ್ತು. అలాంటి టైప్లో నేను ఆలోచిస్తుంటే వాళ్ళకి స్థిరవాక ఒక ఊర్లో ఉండేటోళ్ళు కాదు. ఒక ఊరు నుండి ఒక ఊరు, ఒక ఊరు నుండి ఒక రోజు, 5 రోజులు, 10 రోజులు ఒక ఊరికి వెళ్ళిపోయేటోళ్ళు. ಅವರು ಯಾವುದೇ ಒಂದು ಊರಲ್ಲಿ ಸ್ಥಿರವಾಗಿರ್ತಿರ್ಲಿಲ್ಲ. ಒಂದೊಂದು ಊರಾಗ ಒಂದೊಂದು 5 ದಿವಸ ಇದ್ಕೊಂಡು ಹಿಂಗೆ ಅವರು ಊರುಗಳನ್ನ ಬದಲಾಯಿಸ್ತಾ ಅವರು ಪ್ರಯಾಣ ಬೆಳೆಸ್ತಾ ಇರ್ತಿದ್ರು. అలాంటి టైప్లో మా మేనమామ వాళ్ళు, మా అమ్మ వాళ్ళ తమ్ముని వాళ్ళు కర్నూలు సిటీలో ప్రాపర్గా ఉండేటోళ్ళు వాళ్ళు. ಮತ್ತು ನಮ್ಮ ಸೋದರ ಮಾವ ಅವರು ಕರ್ನೂಲ್ ಸಿಟಿಯಲ್ಲಿ ಅವರು ಪ್ರಾಪರ್ ಆಗಿ ಅಲ್ಲಿ ಇರ್ತಾ ಇದ್ರು. అలాంటప్పుడు వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు ఉండి వాళ్ళు యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళు. ಅವರು ಕೂಡ ಆ ಕಷ್ಟದಿಂದ ಅವರು ಯೇಸು ಸ್ವಾಮಿಯನ್ನ ಸ್ವೀಕಾರ ಮಾಡಿದಂಥವರಾಗಿದ್ರು. అలాంటప్పుడు వాళ్ళ దగ్గర వాళ్ళకి కొంచెం శోధనలు ఎక్కువయ్యి వాళ్ళ చిన్న తమ్ముడు యాక్సిడెంట్ అయి చనిపోయిండు. ಅವರಿಗೆ ಸ್ವಲ್ಪ ಶೋಧನೆ ಬಂದ ಸಮಯದಲ್ಲಿ ಅವರು ಆ ಚಿಕ್ಕ ಒಂದು ತಮ್ಮನು ಆಕ್ಸಿಡೆಂಟ್ ಆಗಿ ಅವರು ಸತ್ತೋದ್ರು. ఆ టైంలో వాళ్ళు చాలా వేదనతో ఉండేవాళ్ళు, చాలా బాధపడుతుంటే వాళ్ళకి మా అమ్మ మా నాన్న చెప్పిండ్రు, మీ కొడుకు ఎలాగ చనిపోయిండు, మీ తమ్ముడు ఎలాగైనా చనిపోయిండు, మా కొడుకుని మీకు ఇస్తాం, మీకు మీరే పెంచుకోండి, ఆ చింతలో ఇవన్నీ తీరిపోతాయని వాళ్ళకి చెప్పిండ్రు మా తల్లిదండ్రులు. ಮತ್ತು ಅವರು ಈ ರೀತಿ ಹೇಳಿದ್ರು, ಹೇಗೋ ನಿಮ್ಮ ತಮ್ಮ ಸತ್ತೋಗಿದ್ದಾನೆ ಮತ್ತು ನನ್ನ ಮಗನನ್ನ ನಿಮಗೆ ಕೊಡ್ತೀವಿ, ನಿಮ್ಮ ಚಿಂತೆ ದೂರ ಆಗ್ತದೆ, ಅದರಿಂದ ನಮ್ಮ ಮಗನನ್ನ ನೀವು ಸಾಕೊಳ್ರಿ ಅಂತೇಳಿ ಅವರು ನಮ್ಮ ತಂದೆ ತಾಯಿ ನಮ್ಮ ಸೋದರ ಮಾವರಿಗೆ ಹೇಳಿದ್ರು. నేను అక్కడికి వెళ్ళి స్కూల్కి చదివించేటోళ్ళు వాళ్ళు, స్కూల్కి జాయిన్ చేసి నన్ను. ಮತ್ತು ಅವರು ನನ್ನನ್ನು ಅಲ್ಲಿ ಸ್ಕೂಲಿಗೆ ಜಾಯಿನ್ ಮಾಡಿಸಿದ್ರು. ನಾನು ಸ್ಕೂಲ್ ಓದ್ತಾ ಇದ್ದೆ. వాళ్ళు దేవుని నమ్ముకున్న వాళ్ళు. నేను అదే విధంగా నేను వాళ్ళతోటి పాటు యేసు ప్రభుని నమ్ముకొని అదే విధంగానే నడుచుకున్నా. నేను ಅವರು ದೇವ್ರು ನಂಬಿದಂಥವ್ರು ಆಗಿದ್ರು. ನಾನು ಅವ್ರ ಹಿಂದೆ ಕೂಡ ಸಭೆಗೆ ಹೋಗ್ತಾ ಇದ್ದೆ. అలాంటి టైంలో కొన్ని రోజుల తర్వాత మా మేనమామ పాస్టర్, ఆయన సేవకుడు అయిపోయిండు. దేవుని పిలుపుతోటి ఆయన పాస్టర్ అయ్యిండు. ನಮ್ಮ ಸೋದರ ಮಾವ ಸೇವಕನಾಗಿದ್ದನು. ದೇವರ ಕರುವಿಕೆಯಿಂದ ಆತನ ಸೇವೆ ಮಾಡ್ತಾ ಇದ್ನು. అలాంటప్పుడు నేను కూడా ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన పరిచర్లో పాల్గొనేటోని. ಆ ಸಮಯದಲ್ಲಿ ನಾನು ಕೂಡ ಆತನ ಜೊತೆಯಲ್ಲಿ ಹೋಗಿ ಸೇವೆಯಲ್ಲಿ ಪಾಲು ತೆಗೆದುಕೊಳ್ತಾ ಇದ್ದೆ. ఆయన ఏం చెప్తే అది చేసేది, ప్రార్థన చేయమంటే ప్రార్థన చేసేది, ఏం చెప్తే ఆ విధంగా పరిచర్య చేసుకుంటూ జీవించేటోని ఆయన దగ్గర. ಮತ್ತು ಆತನ ಏನ್ ಹೇಳಿದ್ರೆ ಆತನ ಹೇಳಿದ ಕೆಲಸವನ್ನ ಮಾಡ್ತಾ ಸೇವೆಯಲ್ಲಿ ಭಾಗಿ ಆಗ್ತಾ ಇದ್ದೇನೆ. అలాగ జరిగింది నాకు కొన్ని రోజుల బంధం ఆయనతోటి. ಮತ್ತು ನನ್ನ ಕೆಲವು ದಿವಸಗಳ ಕಾಲ ಈ ರೀತಿಯಾಗಿ ಸಾಗ್ತಾ ಇತ್ತು. అలాంటప్పుడు మా తల్లిదండ్రులకి మా మేనమామ వాళ్ళకి గొడవలు వచ్చేసినాయి. ಆ ಸಮಯದಲ್ಲಿ ನನ್ನ ತಂದೆ ತಾಯಿಗೆ ಮತ್ತು ನಮ್ಮ ಸೋದರ ಮಾವರಿಗೆ ಜಗಳ ಉಂಟಾಯಿತು. మా కొడుకుకు మాకు ఇచ్చేయండి, ఇప్పుడు దాకా మీరు ఇన్ని రోజులు మీ దగ్గర పని చేసిండు, మా కొడుకుకు మేము తీసుకెళ్తామని
నన్ను అనుకొని అక్కడికి వెళ్ళి తీసుకెళ్ళిండ్రు. ಮತ್ತು ನಮ್ಮ ತಂದೆ ತಾಯಿ ನಮ್ಮ ಮಗ ನಮಗೆ ಬೇಕು, ಇಷ್ಟು ದಿವಸ ನಿಮ್ಮ ಹತ್ರ ಇದ್ಕೊಂಡು ಕೆಲಸ ಮಾಡಿದಾನೆ, ಈಗ ನಮ್ಮ ಮಗನ್ ನಮಗೆ ವಾಪಸ್ ಕೊಟ್ಬಿಡ್ರಿ ಅಂತೇಳಿ ನಮ್ಮ ತಂದೆ ತಾಯಿ ನನ್ನನ್ನ కర్కండి ಹೋಗ್ಬಿಟ್రు. నేను చాలా బాధపడిన, చిన్నప్పటికెళ్ళి వీళ్ళ దగ్గర పెరిగిన, ఈ రోజు మా తల్లిదండ్రులు నన్ను తీసుకెళ్తున్నారని ನಾನು ಬಹಳ ದುಃಖಪಟ್ಟೆ. ಚಿಕ್ಕವರಿದ್ದಾಗಿಂದ ಇವರು ನನ್ನ ಸಾಕಿಸಲಿದ್ದಾರೆ, ಆದ್ರೆ ಇವಾಗ ನಮ್ಮ ತಂದೆ ತಾಯಿ ನನ್ನನ್ನು ಕರ್ಕೊಂಡು ಹೋಗ್ತಾರಲ್ಲ ಅಂತೇಳಿ ನಾನು ಬಹಳ ಬಾಧೆ ಪಟ್ಟೆ. ఆ టైంలో మా తల్లిదండ్రులకి ఎలాగైతే వచ్చినానో నేను A to Z దేవుని అన్ని మర్చిపోయి ఇదే విధంగా నడుచుకున్నా నేను. ಮತ್ತು ಯಾವಾಗಾದ್ರೆ ನಮ್ಮ ತಂದೆ ತಾಯಿ ಬಳಿಗೆ ತಿರುಗಿ ಬಂದನೋ ಆವಾಗ ನಾನು ದೇವರನ್ನ ಸಂಪೂರ್ಣವಾಗಿ ಮರೆತು ಮತ್ತೆ ಯಥಾ ಪ್ರಕಾರ ಹಳೆ ಜೀವಿತದಲ್ಲಿ వాళ్ళు పూజలు చేసేది, మేకలు కోసేది, అట్లాంటప్పుడు వాళ్ళ విధంగానే నడుచుకున్నా. ಅವರು ಯಾವ ರೀತಿಯ ವಿಗ್ರಹಾರಾಧನೆ ಮಾಡ್ತಾ ಇದ್ರು, ಅವ್ರ ಪೂಜೆ ಪುನಸ್ಕಾರಗಳನ್ನು ಮಾಡೋದು, ಆ ಬಲಿಗಳನ್ನ, ಕುರಿ ಬಲಿಗಳನ್ನ ಕೊಡೋದು, ಅದೇ ಪೂಜೆ ಪುನಸ್ಕಾರಗಳಲ್ಲಿ ಮತ್ತೆ ನಾನು ಹಿಂದೆ ಜಾರಿ ಹೋದೆ. అలాంటప్పుడు నేను చాలా విపరీతంగా నాకు ఆశలు పెరగడం స్టార్ట్ అయిపోయినాయి. ಆ ಸಮಯದಲ್ಲಿ ನನಗೆ ವಿಚಿತ್ರವಾದ ದುರಾಶೆಗಳು ಬೆಳೆಯಕ್ಕೆ ಪ್ರಾರಂಭವಾಯಿತು. నేను కూడా ఒక మనిషిని కనిపించాలా ఈ ప్రపంచానికి అనుకున్నా నేను. ಆ ಸಮಯದಲ್ಲಿ ನನಗೆ ಆಸೆಗಳು ಬರಲ ಆರಂಭಿಸಿತ್ತು. ನಾನು ಕೂಡ ಒಂದು మనిషిನಾಗಿ కాಣಿಸ್ಬೇಕು ఈ లోకಕ್ಕೆ ಅಂತೇಳಿ అన్ಕೊಂಡೆ ನಾನು. అలాంటప్పుడు ఆశలు ఎలా పెరిగినాయంటే విపరీతంగా పెరిగినాయి. ఏదేమైనా కానీ డబ్బులు సంపాయాలని, నేను కోట్ల రూపాయలు సంపాయాలని ఆశ అనేది పెరిగిపోయింది నాకు. ಆ ಸಮಯದಲ್ಲಿ ನನಗೆ ಇಂಥ ಆಸೆ ಬಂತು, ಹೇಗಾದ್ರೂ ಸರಿ ನಾನು ಒಂದು ಶ್ರೀಮಂತನಾಗಬೇಕು, ಕೋಟ್ಯಾಂತರ ರೂಪಾಯಿ ಸಂಪಾದನೆ ಮಾಡ್ಬೇಕನ್ನುವಂತ ಆಸೆ ನನ್ನಲ್ಲಿ ಹುಟ್ಟುಕೊಳ್ತು. నేను అనుకున్నాను ఈ పరిస్థితిలో, నేను ఈ పేద పరిస్థితిలో ఏం చేయాలని నేను ఆలోచించేటోని. ನಾನು ಯೋಚನೆ ಮಾಡ್ತಿದ್ದೆ, ಹಾಗಾದ್ರೆ ಆ ಸಂಪಾದನೆ ಮಾಡ್ಬೇಕಂದ್ರೆ ಇಂಥ ಬಡತನದ ಪರಿಸ್ಥಿತಿಯಲ್ಲಿ ನಾನು ಏನ್ ಮಾಡ್ಬೇಕು ಅಂತೇಳಿ ಆಲೋಚನೆ ಮಾಡ್ತಾ ಇದ್ದೆ. ఒకవేళ అడుక్కొని పరిస్థితికి పైకి డెవలప్మెంట్ అయితే కాలేను, ಮತ್ತು ಇದೇ ಈ ಬೇಡಿಕೆನ ಪರಿಸ್ಥಿತಿಯಿಂದ ಸಾಗಿದ್ರೆ ನಾನು ಡೆವಲಪ್ ಅಂತೂ ಆಗ್ಲಿಕ್ಕೆ ಸಾಧ್ಯ ಇಲ್ಲ. మా తల్లిదండ్రులు చేసే జీవన ప్రకారం నేను చేస్తే నేను కోట్లాధిపతులు కాలేను నేను అనుకున్నాను. ತಂದೆ ತಾಯಿ ನಡೆಸುವ ಆ ಜೀವನ, ಆ ರೀತಿ ನಾನು ಜೀವನ ಮಾಡಿದ್ರೆ ನಾನು ಕೋಟ್ಯಾಧಿಪತಿ ಆಗಕ್ಕೆ ಸಾಧ್ಯ ಇಲ್ಲ. అలాంటప్పుడు నేను అనుకున్నాను, ఏదో ఒకటి సాధించాలి, నా వెనక కూడా ఒక 10 మంది ఉండాలి, నేను కార్లో వెళ్ళాలి, కార్లో తిరగాలి అనే ఆశలు విపరీతంగా పెరిగిపోయినాయి నాకు. ಆವಾಗ ನನಗೆ ಈ ರೀತಿಯಾಗಿ ಆಸೆ ಬಂತು, ನಾನು ಏನೋ ಸಮಥಿಂಗ್ ಆಗ್ಬೇಕು, ನಾನು ಕಾರ್ನಲ್ಲಿ ಓಡಬೇಕು, ನನ್ನ ಹಿಂದೆ ಒಂದು 10 ಜನ ತಿರುಗಬೇಕು ಅನ್ನೋ ರೀತಿ ಆಸೆ ಬಂತು. ఈ ప్రపంచంలో డబ్బులు ఉంటేనే వాల్యూ వస్తుంది, డబ్బులు ఉంటేనే కార్లు వస్తాయి, డబ్బులు ఉంటేనే మనిషి వస్తారని నేను ఫిక్స్ అయిపోయినా. ನಾನು ಈ ರೀತಿ ಅನ್ಕೊಂಡೆ, ಈ ಪ್ರಪಂಚದಲ್ಲಿ ಹಣ ಇದ್ರೇನೆ ಬೆಲೆ, ಹಣ ಇದ್ರೇನೆ ಜನ ಹಿಂಬಾಲಿಸ್ತಾರೆ, ಹಣ ಇದ್ರೇನೆ ಏನೆಲ್ಲ ಸಂಪಾದಿಸಬಹುದು ಅಂತೇಳಿ ನಾನು ಅನ್ಕೊಂಡೆ. అలాంటప్పుడు నేను దొంగతనం చేయాలని అనుకున్నా. నేను ಆ ಸಮಯದಲ್ಲಿ ನಾನು ಕಳ್ತನ ಮಾಡಬೇಕು ಅಂತೇಳಿ ಅನ್ಕೊಂಡೆ. నేను పెద్ద పెద్ద దొంగతనాలు చేయాలి, నేను దొంగతనం చేసి డబ్బులు ఎత్తుకొచ్చేయాలి, బంగారం ఎత్తుకొచ్చేయాలని నేను ఆలోచించుకున్నా. ನಾನು ಈ ರೀತಿ ಅನ್ಕೊಂಡೆ, ಕಳ್ತನ ಮಾಡಬೇಕು, ಮತ್ತೆ ದೊಡ್ಡ ದೊಡ್ಡ ರೀತಿಯಲ್ಲಿ ಕಳ್ತನ ಮಾಡ್ತಾ ಬಂಗಾರ ಕಳ್ತನ ಮಾಡಬೇಕು ಅಂತೇಳಿ ನಾನು ಅನ್ಕೊಂಡೆ. మళ్ళీ నేను ఆలోచించిన, ఒకవేళ దొంగతనం చేసేటప్పుడు నేను పట్టుకున్నారనుకో, పోలీసు వాళ్ళు నన్ను జైల్లో వేసి నా కోరికలన్నీ నెరవేరవు ఈ రోజు అనుకున్నా. నేను ಮತ್ತೆ ನಾನು ಯೋಚನೆ ಮಾಡಿದೆ, ಒಂದ್ ವೇಳೆ ಕಳ್ತನ ಮಾಡಿ ಸಿಗ್ಬಿದ್ದು ಜೈಲಿಗೆ ಹೋದ್ರೆ ನನ್ನ ಆಸೆಗಳು ನೆರವೇರಲ್ಲ ಅಂತೇಳಿ ಅನ್ಕೊಂಡೆ. 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు నేను అక్కడే ముసలోని అయిపోతా, నా కోరికలన్నీ నెరవేరవు కదా అనుకున్నా. నేను 10 ವರ್ಷ 15 ವರ್ಷ ಜೈಲಿಗೆ ಇರ್ಬೇಕಾಗ್ತದೆ, ನನ್ನ ಆಸೆಗಳು ತೀರಲ್ಲ ಅಂತೇಳಿ ಅನ್ಕೊಂಡೆ. అది వద్దు అనుకున్నా. నేను ಅದು ಬೇಡ ಅಂತೇಳಿ క్యాన్సిల్ ಮಾಡಿ మళ్ళీ ఆలోచించడం స్టార్ట్ ಮತ್ತೆ చేసి ಆಲೋಚನೆ ಮಾಡಕ್ಕೆ ಪ್ರಾರಂಭ ಮಾಡಿದೆ. ఏదేమైనా కానీ ప్రపంచంలో నేను కనిపించాలా, ಏನಾದ್ರೂ ಸರಿಯೇ ನಾನು ಲೋಕದಲ್ಲಿ ಕಾಣಿಸ್ಕೊಳ್ಬೇಕು, నేను కార్లో తిరగాలి, ನಾನು ಕಾರ್ನಲ್ಲಿ ತಿರುಗಬೇಕು, నా వెనక 10 మందికి ఉండాలి, ನನ್ನ ಹಿಂದೆ 10 ಜನ ಇರಬೇಕು. రోజు రోజుకి నాకు విపరీతంగా కోరికలు పెరగడమే స్టార్ట్ అయిపోయినాయి. ದಿನಕ್ಕೆ ವಿಪರೀತವಾಗಿ ನನ್ನ ಒಳಗಡೆ ಆಸೆಗಳು ಬೆಳೆಯುವುದಕ್ಕೆ, పడుకున్న అదే కోరికలు, లేచిన అదే కోరికలు, ఎక్కడ వెళ్ళినా నాకు ఆ కోరికలతోటే వెళ్ళేటోని నేను. ಮತ್ತು ಮಲಗಿದ್ರು ಕೂಡ ಅದೇ ಆಸೆ, ಇದ್ರು ನಡೆದ್ರು ಕೂಡ ಅದೇ ಆಸೆ, ಎಲ್ಲಿ ಹೋದ್ರು ಕೂಡ ಅದೇ ಆಸೆಗಳು ನನ್ನಲ್ಲಿ ಉದ್ಭವಿಸ್ತಾ ಇದ್ವು. డబ్బు 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 కావాలి, నాకు డబ్బు కావాలి, ಹಣ 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 ಬೇಕು ಅಂತೇಳಿ ನನ್ನಲ್ಲಿ ಆಸೆ ಉದ್ಭವಿಸ್ತಾ. నేను ఒకవేళ వ్యాపారం చేస్తే ఎంత 500-100 సంపాదించేది. ನಾನು ವ್ಯಾಪಾರ ಮಾಡಿದ್ರೆ ಒಂದು ದಿನಕ್ಕೆ 500-100 ರೂಪಾಯಿ ಮಾತ್ರ నాకు ఆ డబ్బులు చూసి విచిత్రంగా అసహ్య పడేటోని నేను. ಮತ್ತು ಆ ದಿನಕ್ಕೆ ನಾನು ಸಂಪಾದಿಸುವ 500-100 ರೂಪಾಯಿನ ನೋಡಿ ವಿಚಿತ್ರವಾಗಿ ಅಸಹ್ಯ ಪಡ್ತಾ ಇದ್ದೆ ನಾನು. అలాంటప్పుడు ఆలోచించేటప్పుడు ಈ ರೀತಿಯಾಗಿ ಆಲೋಚನೆ ಮಾಡುವಾಗ నాగు సాధు నాకు దొరికిండు. ಒಂದು ನಾಗು ಸಾಧು ಅವರು ನನಗೆ ಸಿಕ್ಕರು. ఆయన చాలా విపరీతంగా ಮಂತ್ರವಾದಿ, ಮಂತ್ರಾలు చేసేటోడు ఆయన. ಆ ನಾಗು ಸಾಧು ಹೆಂಗಂತಂದ್ರೆ ಆತನು ಭಯಂಕರವಾದ ಮಂತ್ರಗಳನ್ನು ಮಾಡುವ ಮಂತ್ರವಾದಿ ಆತ. ఆయన ఏం చెప్తే అది జరిగేది అనుకుంటుండే నేను. ಆತನು ಏನ್ ಹೇಳಿದ್ರು ಕೂಡ ಅದು ನಡೀತತೆ ಅಂತ ನಾನು ಅನ್ಕೊಳ್ತಾ ಇದ್ದೆ. నాకు ఆయనకి పరిచయం ఏర్పడింది ಮತ್ತು ಆತನಿಗೆ ನನಗೂ ಒಳ್ಳೆ ಪರಿಚಯ ಏರ್ಪಡ್ತು. చాలా
పరిచయం చాలా పెద్దగా తీసుకెళ్ళింది నన్ను. ಮತ್ತು ಆ ಒಂದು ಪರಿಚಯ ನನ್ನನ್ನ ಬಹಳ ಆಳವಾಗಿ ಕರ್ಕೊಂಡೋಯ್ತು. నేను అడిగినాను దీని వల్ల ఏమి ప్రయోజనము, దీని వల్ల ఏమేమి దొరుకుతుందని నేను అన్నా. ನಾನು ಕೇಳಿದೆ ಈ ಒಂದು ಇದರಿಂದ ಏನೇನು ಸಿಗ್ಲಿಕ್ಕೆ ಸಾಧ್ಯ ಈ ಮಾಟ ಮಂತ್ರದ ಸಂಗತಿಗಳಿಂದ ಅಂತಾಳೆ. నేను అనుకున్నా ఆయన చెప్పబట్టిండు ఈ ప్రపంచంలో ఏదేమైనా చెయ్యొచ్చు, నువ్వు ఏం చెప్తే అది జరుగుతుంది, నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తారు, మంది ఎక్కడ వెళ్ళమంటే అక్కడ వెళ్తారు, నీకు కార్లో తీసుకెళ్తారు, కార్లో దింపేస్తారు అని చెప్పిండు. ಮತ್ತೆ ಆತನು ಹೇಳ್ದ, ನೀನು ಇದನ್ನ ಕಲ್ತ್ರೆ ನಿನಗೆ ಏನು ಅನ್ಕೊಂಡ್ರಿಗೂ ಅದು ನಡೀತತೆ, ನೀನು ಹೋಗಂದ್ರೆ ಹೋಗ್ತಾರೆ, ಜನ ಬಾ ಅಂದ್ರೆ ಬರ್ತಾರೆ, ನಿನ್ನ ಕಾರಣಗೆಲ್ಲ ನೀನು ಅನ್ಕೊಂಡಿದ್ದೆಲ್ಲ ನೆರವೇರ್ತದಂತ ఆయన చెప్తుంటేనే నాకు చాలా సంతోషపడ్డా. నేను ಅವ್ರು ಹೇಳ್ತಿರ್ಬೇಕಾದ್ರೆ ನಾನು ಬಹಳ ಸಂತೋಷ ಪಡ್ದೆ, విపరీతంగా సంతోషపడ్డా. ఈ రోజు నేను అనుకున్నది ఈడ దొరికింది కదా అనుకున్నా. ನಾನು ಅನ್ಕೊಂಡೆ, ನಾನು ಕನಸು ಇಲ್ಲಿ ನೆರವೇರ್ತದಲ್ಲ ಅಂತ ಅನ್ಕೊಂಡೆ. అలాంటప్పుడు ఆయనకి నేను ఒప్పందం చేసుకున్నా. ఆయన నాకు చెప్తున్నాడు, చనిపోతే దీంట్లోనే చనిపోవాలి, ఆ శక్తులతోటి చనిపోవాలా మీరు అన్నాడు. ಆತನು ಈ ರೀತಿಗೆ ಹೇಳ್ದ, ನೀನು ಸಾಯಂಗಿದ್ರೆ ಇದ್ರಲ್ಲೇ ಸಾಯ್ಬೇಕು, ಇದ್ರಲ್ಲೇ ಬದುಕಬೇಕು, ಈ ಶಕ್ತಿಗಳಲ್ಲೇ ನಿನ್ನ ಜೀವನ. ఒకసారి నువ్వు అటాక్ అయిన తర్వాత దాంతో విడిపించుకునేది కాని పని అన్నాడు. ಮತ್ತು ಒಂದು ಸಾರಿ ನೀನು ಇದಕ್ಕೆ ಅಡಪ್ಟ್ ಆದ್ರೆ, ಈ ಆತ್ಮಗಳಿಗೆ ನೀನು ವಶವಾದಂದ್ರೆ ಈ ಆತ್ಮಗಳಿಂದ ನಿನ್ನನ್ನು ಬಿಡಿಸ್ಕೇನೆ ಅಂತ ಸಾಧ್ಯತೆನೇ ಇರಲ್ಲ ಅಂತೇಳಿ ಆ ಸಾಧು ಹೇಳಿದ್ರು. ఆయనకు అడిగిన నేను డబ్బులు అయితే వస్తాయా అని అడిగినా. ನಾನಂದೆ ಆ ಆತ್ಮಗಳಿಗೆ ವಶವಾಗ್ಲಿಕ್ಕೂ ಎಲ್ಲದಕ್ಕೂ ನಾನು ರೆಡಿ ಇದ್ದೀನಿ, ಆದ್ರೆ ದುಡ್ಡು ಬರ್ತಾವ ಅಂತೇಳಿ ನಾನು ಕೇಳಿದೆ. డబ్బులు ఎన్ని కమ్మంటే అన్ని వస్తాయి అన్నాడు ఆయన. ಅವ್ರು ಹೇಳಿದ್ರು ದುಡ್ಡು ಬೇಕಾದಷ್ಟು ಬರ್ತಾವ ಅಂತ ಹೇಳಿ. ఓకే డన్, చనిపోతే దీంతోటే చనిపోతే నాకు డబ్బు కావాలని నేను తీర్మానం తీసుకున్నా. ನಾನು ಹಂಗಂದ್ರೆ ಆಯ್ತು, ಸಾಯೋದಕ್ಕೂ ಕೂಡ ರೆಡಿ ಇದ್ದೀನಿ, ದುಡ್ಡು ಸಿಗ್ತಾವಂದ್ರೆ ಯಾವ ಆತ್ಮಗಳಿಗಾದ್ರೂ ವಶವಾಗ್ತೀನಿ, ಸಾಯೋದಕ್ಕೂ ಕೂಡ ರೆಡಿ ಇದ್ದೀನಿ ಅಂತೇಳಿ ನಾನು ಅನ್ಕೊಂಡ್ಬಿಟ್ಟೆ. ఆ టైంలో ఒక అమావాస్య రోజు నన్ను పిలిచిండు ఆయన. ಒಂದು ಅಮಾವಾಸ್ಯ ದಿವಸದಲ್ಲಿ ನನ್ನ ಕರೆದನು. నేను ఆయనకి ఒప్పందం చేసుకున్న తరంగా ఆయన ఒక మంత్రం ఇచ్చేసిండు నాకు. ಮತ್ತು ನಾನು ಆತನಿಗೆ ಒಪ್ಪಿಸಿಕೊಟ್ಟ ನಂತರ ಆತ ನನಗೊಂದು ಮಂತ್ರ ಕೊಟ್ಟನು. ఆయన మంత్రం నేను జప చేసుకున్నా. నేను ಆ ಮಂತ್ರವನ್ನು ನಾನು ಜಪಿಸಿದೆ. ఒక రోజు నాకు అది వస్తే అయిపోయింది. ಮತ್ತು ಯಾವಾಗ ಆ ಮಂತ್ರ ಜಪಿಸುವುದಕ್ಕೆ ಸ್ಟಾರ್ಟ್ ಆದ್ನ ಆತ್ಮ ನನ್ನ ವಶವಾಯಿತು. అలాంటివి కొన్ని 10 మంత్రాలు తీసుకున్నా నేను. ಈ ರೀತಿಯಾಗಿ ಒಂದು 10 ಮಂತ್ರಗಳನ್ನ ತೆಗೆದುಕೊಂಡೆ ನಾನು. అవి దయ్యాల మంత్రాలు, ಅವು ದೆವ್ವಗಳ ಮಂತ್ರಗಳು. ఆ దయ్యాలు రమ్మంటే వచ్చేటి, పొమ్మంటే పోయేటివి. ಆ ದೆವ್ವಗಳು ಬಾ ಅಂದ್ರೆ ಬರ್ತಿದ್ವು, ಹೋಗಂದ್ರೆ ಹೋಗ್ತಾ ಇದ್ವು. నేను సంతోషపడ్డా, ఇవన్నీ నాకు వచ్చేసినాయి, నేను ఎక్కడైనా ఏమైనా చూస్తున్నా కదా అని. ಮತ್ತು ನಾನು ಬಹಳ ಸಂತೋಷಪಟ್ಟೆ, ಈ ಒಂದು ದುರಾತ್ಮಗಳೆಲ್ಲ ನನಗೆ ವಶವಾಗಿದ್ದಾವೆ, ಏನಾದ್ರೂ ಎಲ್ಲವನ್ನು ನಾನು ನೋಡ್ತಾ ಇದ್ದೀನಲ್ಲ ಅಂತೇಳಿ ನಾನು ಬಹಳ ಸಂತೋಷ ಪಡ್ತಾ ಇದ್ದೆ. నేను ఒక సినిమా ట్యాక్స్లో ఎలా చూసేటోని అలాంటి చూసేటోని. నేను ఆ చేతిలో వాళ్ళకి మంత్రం కొట్టి ఇక్కడ అంత వాళ్ళ పరిస్థితులన్నీ. ಮತ್ತು ಯಾವ ರೀತಿ ಸಿನಿಮಾದಾಗೆ ಸ್ಕ್ರೀನ್ ಅಲ್ಲೇ ನೋಡ್ತಾ ಇದ್ರಲ್ಲ, ಹಂಗೆ ಆ ಆತ್ಮಗಳನ್ನ ವಶವಾಗಿರೋದ್ರಿಂದ ಅವ್ರ ಪರಿಸ್ಥಿತಿಗಳನ್ನೆಲ್ಲ ಸಿನಿಮಾದಲ್ಲಿ ನೋಡ್ದಂಗೆ ನಾನು ನೋಡ್ತಾ ಇದ್ದೆ. చేతిలో చూసుకునేటోని నేను అంజనం వేసుకుని, అరే ఇక్కడ కనిపిస్తుంది కదా నాకు అని. ನಾನು ಅಂಜನ ಹಾಕೊಂಡು ಕೈನಲ್ಲಿ ಅವ್ರ ಪರಿಸ್ಥಿತಿಗಳು ನೋಡ್ತಾ ಇದ್ದೆ, ಇದೆಲ್ಲ ಅವ್ರದ್ದು ಪರಿಸ್ಥಿತಿ ನನಗೆ ಕಾಣಿಸ್ತಾ ಇತ್ತಲ್ಲ ಅಂತ. అట్లా 10 దయ్యాలు నా దగ్గర నేను వసి చేసుకున్నా. ಮತ್ತು ಈ ರೀತಿಯಾಗಿ 10 ಆತ್ಮಗಳನ್ನ 10 ದೇವಗಳನ್ನ ನಾನು ವಶ ಮಾಡ್ಕೊಂಡಿದ್ದೆ. అలాంటప్పుడు నాకు తృప్తి అనిపించలేదు. ಆದರೂ ಕೂಡ ನನಗೆ ತೃಪ್ತಿ ಅನಿಸ್ಲಿಲ್ಲ. ఈ 10 దయ్యాలు కాదు, ఇంకా సాధించాలని నేను అనుకున్నా. ನಾನು ಈ 10 ದೇವಗಳನ್ನ ಅಲ್ಲ ಸಂಪಾದಿಸಿದಲ್ಲ, ಇನ್ನೂ ಹೆಚ್ಚು ಸಂಪಾದಿಸಬೇಕಂತ నేను అడిగిన గురువుకి, ఇది కాదు నాకు ఇంకా పెద్దది కావాలన్నా. ನಾನು ಗುರುವಿಗೆ ಕೇಳಿದೆ, ಗುರು ನನಗೆ ಇಷ್ಟು ಸಾಕಾಗಲ್ಲ, ಇನ್ನೂ ದೊಡ್ಡದು ಬೇಕು ನನಗೆ ಅಂತ. ఓకే, ఆయన మళ్ళీ 10 మంత్రాలు ఇచ్చిండు, శక్తులు ఇచ్చిండు. అప్పుడు ಮತ್ತು ಶಕ್ತಿಯುತವಾದಂತ 10 ಮಂತ್ರಗಳನ್ನ ಕೊಟ್ಟು ನನಗೆ. నేను ఎక్కడైనా వెళ్తుంటే పూజ చేస్తుంటే ఆ శక్తితోటి మాట్లాడేదే దా అంటుంటే నేను ಮತ್ತು ನಾನು ಆ ಶಕ್ತಿಯನ್ನು, ಆ ಒಂದು ಮಂತ್ರಗಳನ್ನು ಹೊಂದಿಕೊಂಡು ಎಲ್ಲಾದ್ರೂ ನಾನು ಹೋಗುವಾಗ ಅಲ್ಲಿ ಪೂಜೆಗಳು ನಡೆಯುತ್ತಿದ್ರೆ ಆ ಶಕ್ತಿಗಳು ಯಾವ ಇದಾವೆ ಅವಗೊಟ್ಟಿಗೆ ಮಾತನಾಡ್ತಿರ್ದೆ, ಬಾ ಹೋಗೋಣ ಅಂತೇಳಿ ಮಾತನಾಡ್ತಾ ಇದ್ದೆ. అది అడిగేది నాకు అది ఇవ్వాలి ఇది ఇవ్వాలని. ಮತ್ತು ಆ ಶಕ್ತಿಗಳು ಕೇಳ್ತಿದ್ವು, ನನಗೆ ಅದು ಬೇಕು ಇದು ಬೇಕು ಅಂತ. పండు కావాలి, ನನಗೆ ಹಣ್ಣು ಬೇಕು, చెరుకు కావాలి, ನನಗೆ ಕೊಬ್ಬು ಬೇಕು, చక్కెర కావాలి, ಸಕ್ಕರೆ ಬೇಕು, ఊది కడ్డీలు కావాలి, ಮತ್ತು ಊದಿನ ಕಡ್ಡಿ ಬೇಕು. అలాంటప్పుడు నేను సంతోషపడేటోని, ఇవన్నీ నాతోటి మాట్లాడుతున్నాయి, నేను ఒక్కనే చూస్తున్నాయి, ఈ దేశంలో ఎవడు చూడుకోకున్నాడని. ಮತ್ತು ನಾನು ಬಹಳ ಸಂತೋಷ ಪಡ್ತಾ ಇದ್ದೆ, ಇವೆಲ್ಲ ನನ್ನ ಜೊತೆಗೆ ಮಾತನಾಡ್ತಾವಲ್ಲ, ಅವು ಎಲ್ಲ ಕೇಳಿಸ್ತಲ್ಲ. ಮತ್ತು ಈ ದೇಶದಾಗ ಯಾರು ಕೇಳಿಸ್ಲಿಲ್ಲ ಅಂತದ್ದು, ಅಂದ್ರೆ ನೋಡ್ಲಿಲ್ಲಾರ್ದಂಥದ್ದು ನಾನು ನೋಡ್ತಾ ಇದೀನಲ್ಲ ಅಂತ ಬಹಳ ಖುಷಿ ಆಗ್ತಿತ್ತು ನನಗೆ. అలాంటప్పుడు నేను వాటితోటి మాట్లాడినప్పుడు అది ఒక్కొక్కటి సార కావాలనేది. ಮತ್ತು ಆ ಆತ್ಮಗಳ ಜೊತೆಗೆ ಮಾತನಾಡಿರ್ಬೇಕಾದ್ರೆ ಒಂದೊಂದು ಆತ್ಮಗಳು ಕೇಳ್ತಿದ್ವು, ನನಗೆ ಸಾರಾಯಿ ಬೇಕಂತ ಕೇಳ್ತಾ, ತಂಬಾಕ್ ಕಾవాలనేది. ಕೆಲವೊಂದು ಆತ್ಮಗಳು ತಂಬಾಕ್ ಬೇಕಂತ ಕೇಳ್ತಾ, ಸಿಗರೇಟ್ ಕಾవాలనేది, ಆತ್ಮೇನೋ ಸಿಗರೇಟ್ ಬೇಕಂತ ಕೇಳ್ತಾ. నేను ఇచ్చేది, ನಾವು ಅವುಗಳಿಗೆಲ್ಲ ಕೇಳಿದ್ನ ನಾನು ಕೊಡ್ತಾ ಇದ್ದೆ. వాళ్ళకి నేను డైరెక్ట్ ఇచ్చేది కాదు, ನಾನು ಅವ್ರಿಗೆ ಡೈರೆಕ್ಟ್ ಕೊಡ್ತಿರ್ಲಿಲ್ಲ. నా దగ్గరకు వచ్చేటోళ్ళు మంది, ನಾನು ನನ್ನ ಜೊತೆಗೆ ಬರ್ತಾ, ನನ್ನ ಹತ್ರ ಬರ್ತಿದ್ದೆ, మనిషిలోకి వానికి
చేర్చేది. ಮತ್ತು ನನ್ನ ಹತ್ರ ಯಾರು ಬರ್ತಾರೋ ಅವ್ರ ಒಳಗೆ ಅವಾಗ ಆತ್ಮನ ಸೇರಿಸ್ಬಿಡೋದು. అది వాడు సిగరెట్ తాగుతుండే, ಮತ್ತೆ ಅವಾಗ ಅವನು ಸಿಗರೆಟ್ ಸೇದಕ್ వాడు ಚಾಲು సారా ಮಾಡೋದು, తాగుతుండే. ಅವನು ಸಾರೆ ಕುಡಿತಿದ್ನು. ఇలాంటప్పుడు వాళ్ళకి చూస్తుంటే నేను చాలా సంతోషపడేది. ನಾನು ಅದನ್ನು ನೋಡಿ ಆತ್ಮಗಳಿಗೆ ಬೇಕಾದದನ್ನ ಕೊಟ್ಟಿನಲ್ಲ ಅಂತೇಳಿ ಬಹಳ ಸಂತೋಷ ಪಡ್ತಾ ಇದ್ದೆ. అలాంటప్పుడు నా జీవనం చాలా అలా గడిచిపోయింది. ಮತ್ತೆ ಈ ರೀತಿಯಾಗಿ ನನ್ನ ಜೀವನ ಸಾಕ್ತಾ నేను ಇತ್ತು. ఒకటే పొందుకున్నాను, నా 10 దయ్యాలు ఉన్నాయి, 10 శక్తులు ఉన్నాయి, ఈ భూమి మీద ఎవరికి లేనంత బలం నాకు వచ్చేసింది అనుకున్నా. ನಾನು ಈ ರೀತಿ ಅನ್ಕೊಂಡೆ, ನನಗೆ 10 ದೇವಗಳು ಹೊಂದ್ಕೊಂಡಿದ್ದೀನಿ, 10 ಶಕ್ತಿಗಳನ್ನ ದುರಾತ್ಮಗಳನ್ನ ಹೊಂದ್ಕೊಂಡಿದ್ದೀನಿ, ಈ ಭೂಮಿ ಮೇಲೆ ಯಾರಿಗೆ ಇರಲಾರ್ದಂಥದ್ದು ನನಗಿದೆ ಅಂತೇಳಿ ನಾನು ಬಹಳ ಸಂತೋಷ ಪಡ್ತಾ ಇದ್ದೆ. ఇంకా నేను స్టార్ట్ చేయాలి, పైసలు దంపేయాలి ఈ రోజుకి వెళ్ళి అనుకున్నాను. ಆವಾಗ ನಾನು ಅನ್ಕೊಂಡೆ, ಇನ್ನು ಆಯ್ತು ಇವಾಗ ಎಲ್ಲ ಹೊಂದ್ಕೊಂಡಿದ್ದೀನಿ, ಇನ್ಮೇಲೆ ಹಣ ಸಂಪಾದನೆ ಮಾಡೋದನ್ನ ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡಬೇಕು ಅಂತ ಅನ್ಕೊಂಡೆ ನಾನು. ఓకే, నాకు ఇక్కడ ఎవరు పరిచయం లేదు బీదర్ డిస్ట్రిక్ట్ లో. ನನಗೆ ಬೀದರ್ ಡಿಸ್ಟ್ರಿಕ್ಟ್ ನಲ್ಲಿ ಯಾರು, గుల్బర్గా డిస్ట్రిక్ట్ లో ఎవరు కూడా పరిచయం లేదు. ಗುಲ್ಬರ್ಗ ಡಿಸ್ಟ್ರಿಕ್ಟ್ ನಲ್ಲಿ ಯಾರು ಪರಿಚಯ ಇರಲಿಲ್ಲ. ఓకే, నేను ఏమైనా చేయగలుగుతాగానో ఉన్న శక్తి ఉండేది నా దగ్గర. ನಾನು ಏನಾದ್ರೂ ಮಾಡ್ಲಿಕ್ಕೆ ಸಾಧ್ಯ ಅಲ್ಲ ಅನ್ನುವಂತ ಶಕ್ತಿನ ನನಗೆ ಇದಿತ್ತು, ನಂಬಿಕೆ ಇತ್ತು. కొంతమంది తాగుబోతులు ఉంటారు, ಕೆಲವರು ಕುಡುಕರು ಇರ್ತಾ ಇದ್ರು. వాళ్ళకి నేను పరిచయం చేసుకున్న స్టార్టింగ్ ಪ್ರಾರಂಭದಲ್ಲಿ ಆ ಕುಡುಕರು ಹತ್ರ ಹೋಗಿ ನಾನು ಪರಿಚಯ ಮಾಡ್ಕೊಂಡೆ. ఏ నీకు ఇది చేస్తాను, ನಿನಗೆ ಇದು ಮಾಡ್ತೇನೆ, నీ పరిస్థితి ఇట్లా ఉన్నది, ನಿನ್ ಪರಿಸ್ಥಿತಿ ಹೀಗಿದೆ, మీ ఇంట్లో ఇది ఉన్నది, ನಿಮ್ಮ ಮನೆಗೆ ಈ ರೀತಿ నేను ಐತೆ. అలా చెప్తూ వాళ్ళకి పరిచయం చేసుకున్నాను. ನಾ ಈ ರೀತಿಗೆ ಹೇಳ್ತಾ ಅವ್ರನ್ನ ಚೆನ್ನಾಗಿ ಪರಿಚಯ ಮಾಡ್ಕೊಂಡೆ. వాళ్ళకి ఒక్కొక్క రూపాయికి తాయిత కట్టిన, ಅವರಿಗೆ 1 ರೂಪಾಯಿಗೆ ತಾಯ್ತ ಕೊಟ್ಟೆ. వాళ్ళకి చెప్పేది ఈ తాయిత కట్టిన తర్వాత మళ్ళీ మీరు అందరు తీసుకురపోండి అని చెప్పేది. నేను ಮತ್ತು ನಾನು ಅಂತಿದ್ದೆ, ನೀವು ಈ ತಾಯ್ತ ಕಟ್ಕೇಳ್ರಿ, ಹೋಗಿ ಮತ್ತೆ ಬೇರೆಯವ್ರನ್ನೆಲ್ಲ ಕರ್ಕೊಂಡ್ ಬರ್ರಿ ಹೋಗಿ. అలాంటప్పుడు 5 రూపాయలకు పెంచిన నా రేటు. ಮತ್ತು ಆವಾಗ 1 ರೂಪಾಯಿ ಕೊಟ್ಟ ತಾಯ್ತನ ಅವ್ರು ಬಹಳ ಜನ ಬರಕ್ ಸ್ಟಾರ್ಟ್ ಆಡಿದಾಗ 1 ರೂಪಾಯಿಂದ 5 ರೂಪಾಯಿಗೆ ಆಯ್ತು ನನ್ನ ತಾಯ್ತ. నేను చాలా మంది నా దగ్గరికి రావడం స్టార్ట్ అయిపోయింది. ಆವಾಗ ನನ್ನ ಹತ್ರ ಬಹಳ ಜನ ಬರಕ್ಕೆ ಪ್ರಾರಂಭ ಮಾಡಿದ್ರು. నన్ను అనేటోళ్ళు ఒకరు వచ్చి తాత అనేటోళ్ళు, ಒಬ್ರು ಬಂದು ತಾತ ಅಂತ ಅಂತಿದ್ರು. నేను ఇంకా వయసు అయితే కాలేదు కానీ తాత అనే పేరు వచ్చింది, ఇంత పెద్ద పేరు అనుకున్నా నేను. ನಾನು ಅನ್ಕೊಂಡೆ ಇನ್ನೂ ಅಷ್ಟು ವಯಸ್ಸೇನಾಗಿಲ್ಲ, ಆದ್ರೆ ನನಗೆ ದೊಡ್ಡ ಹೆಸರು ಬಂತಲ್ಲ, ತಾತ ಅನ್ನುವಂತ ಹೆಸರು ಬಂತಲ್ಲ ಅನ್ಕೊಳ್ತಿದ್ದೆ. ఒకడు వచ్చి మహారాజ్ అనేటోడు, ಒಬ್ಬನ್ ಬಂದು ಮಹಾರಾಜ್ ಅಂತಿದ್ನು, ఒకడు వచ్చి స్వామి అనేటోడు, ಒಬ್ಬನ್ ಬಂದು ಸ್ವಾಮಿ ఈ ಅಂತಿದ್ದ. భూమి మీద ఏదైతే దేవునికి పేర్లు ఉన్నాయో అవన్నీ నాకు వచ్చేసినాయి. ಮತ್ತು ಭೂಮಿ ಮೇಲೆ ಆ ದೇವ್ರುಗಳಿಗಿರೋ ಹೆಸರೆಲ್ಲ ನನಗೆ ಬಂದ್ಬಿಟ್ವು. నేను చాలా సంతోషపడ్డా. ನಾನು ಬಹಳ ಸಂತೋಷ ಪಟ್ಟೆ. అరే నేను దేవుణ్ణి అయిపోయినా కదా ఈ రోజు, ಅರೆ ನಾನು ದೇವ್ರಾಗ್ಬಿಟ್ನಲ್ಲ ಈ ದಿವಸ. నిజంగా దేవుణ్ణి అయినా, ನಾನು నిಜವಾಗ್ಲೂ దేవుడు వచ్చినా నన్ను దేవుడు అంటున్నాడు. ಯಾರು ಬಂದು ನನ್ನ ದೇವ್ರು ಅಂತ. దేవుడు ఎలాగైతే మొక్కుతారో అదే విధంగా నన్ను కూడా మొక్కుతున్నారు ఈ రోజు. ದೇವರಿಗೆ ಯಾವ ರೀತಿ ಅಡ್ಡ ಬೀಳ್ತಾರೋ ಹಂಗೆ ನನಗೆ ಅಡ್ಡ ಬೀಳ್ತಾ ಇದಾರಲ್ಲ ಅಂತ ಬಹಳ ಸಂತೋಷ ಪಡ್ತಾ ಇದ್ದೆ. నా కాళ్ళు కడిగేటోళ్ళు, ನನಗೆ ಬಂದು ನನ್ನ ಕಾಲ್ನ ತೊಳಿತಾ నేను ಇದ್ರು. ఒక దేవునిలాగా ఆహ్వానించేటోళ్ళు వాళ్ళు. ನನ್ನನ್ನ ಒಂದು ದೇವರ ರೀತಿಯಲ್ಲಿ ಅವ್ರ ಮನೆಗಳಿಗೆ ಆಹ್ವಾನಿಸ್ತಿದ್ದಾರೆ. వాళ్ళు అంత తగ్గించుకొని ఉండేటోళ్ళు వాళ్ళు నా దగ్గర. ಅಷ್ಟು ನನ್ನ ಮುಂದೆ ಅವರು ಬಹಳ ತಗ್ಗಿಸ್ಕೊಂಡಿರ್ತಾ ಇದ್ರು. నేను ఆ టైంలో నాకు గర్వం వచ్చేసింది. ಆವಾಗ ನನಗೆ ಗರ್ವ ಬರಕ್ ಚಾಲು ಆಯ್ತು. ఇంకా చాలా విపరీతంగా గర్వం వచ్చింది. ಬಹಳ ವಿಪರೀತವಾದ ಗರ್ವ ಬಂತು ನನ್ನಲ್ಲಿ. నేను రేట్ పెంచడం స్టార్ట్ ನಾನು చేసుకున్నాను. ರೇಟ್ ಹೆಚ್ಚು ಮಾಡಕ್ಕೆ ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡಿದೆ. 1000 రూపాయలకు వచ్చిన 1000 ರೂಪಾಯಿಗೆ ಬಂತು ತಾಯ್ತ. అది కూడా తృప్తి అనిపించడం లేదు. 1000 ರೂಪಾಯಿ ಕೂಡ ತೃಪ್ತಿ ಆಗ್ಲಿಲ್ಲ. ఎన్నో పైసలు వస్తున్నాయి, ಎಷ್ಟೋ ದುಡ್ಡು ಬರ್ತಾ ಇದೆ, కానీ కనిపించడం లేదు నాకు. ಆದ್ರೆ ದುಡ್ಡು ಕಾಣಿಸ್ತಾ ಇಲ್ಲ ನನಗೆ. ఎన్నో పైసలు వస్తున్నాయి, ఎಷ್ಟో రోజు దుడ్డు 10,000 20,000 వస్తున్నాయి, కానీ 1 రూపాయి కూడా ఉండడం లేదు. ದಿವಸಕ್ಕೆ 10,000 20,000 ಬರ್ತಾ ಇದೆ, ಆದ್ರೆ 1 ರೂಪಾಯಿನೂ ನನ್ನ ಹತ್ರ ಇರ್ತಾ ಇಲ್ಲ. రోజు 50-60 తాయితలు కట్టేది, ದಿವಸ 50-60 ತಾಯ್ತಗಳನ್ನ 2-3 పూజలు చేసేది, 2-3 పూజಗಳನ್ನ ಮಾಡೋದು. 150-200 మందికి నేను బోధించేటోని, మీ ఇంట్లో ఇట్లా సమస్యలు, మీ ఇంట్లో ఇట్లా సమస్యలు అని. ಪ್ರತಿದಿನ 200-300 ಜನಕ್ಕೆ ನಾನು ನೋಡ್ತಾ ಇದ್ದೆ, ನಿಮ್ಮ ಮನೆಗೆ ಹಿಂಗ್ ಪರಿಸ್ಥಿತಿ ಅಂತ ಹಿಂಗ್ ನೋಡಿ ಹೇಳ್ತಾ ಇದ್ದೆ. నేను ఒక ఫోన్ పెట్టుకోవడం స్టార్ట్ అయింది. నేను ఎప్పటికి ఫోన్లోనే మాట్లాడేది. మహారాజ్ అని వాళ్ళు ఫోన్ చేస్తుండేది, స్వామి అని ఫోన్ చేసేది. ಮತ್ತು ನನ್ನ ಹತ್ರ ಫೋನ್ ಇತ್ತು, ಅವಾಗ ಫೋನ್ ಮಾಡ್ತಿದ್ರು ಬಹಳ ಜನ, ಮಹಾರಾಜ್ರೆ ಸ್ವಾಮಿಗಳೇ ಅಂತೇಳಿ ಬಹಳ ಜನ ಫೋನ್ ಮಾಡಿ ಮಾತನಾಡ್ತಾ ಇದ್ರು. నాకు చాలా విపరీతంగా గర్వం వచ్చింది. దాని తర్వాత ఏమనుకున్నా అంటే, ఇన్ని డబ్బులు వస్తున్నాయి కానీ 1 రూపాయి కూడా రావడం ఉండడం లేదు, మళ్ళీ నేను ఇంకా ರೇಟ್ పెంచుకోవాలనుకున్నా. ఇంకా ಮತ್ತು ನಾನು ಈ ರೀತಿ ಅನ್ಕೊಂಡೆ, ನನಗೆ ಬಹಳ ಗರ್ವ ಬಂತು, ದುಡ್ಡೇನೋ ಬರ್ತಾ ಇದಾವೆ, ಆದ್ರೆ ಎಷ್ಟು ದುಡ್ಡು ಬಂದ್ರು ಕೂಡ ನಿಲ್ತಾ ಇಲ್ಲಲ್ಲ, ಏನ್ ಮಾಡ್ಬೇಕು, ಇನ್ನ ರೇಟ್ ಜಾಸ್ತಿ ಮಾಡ್ಬೇಕಂತ ರೇಟ್ ಜಾಸ್ತಿ ಮಾಡಲ್ಲ ಆರಂಭಿಸಿ. చాలా మంది నా దగ్గర చూపించుకోవడానికి వచ్చేటోళ్ళు, వాళ్ళు అనేటోళ్ళు, నేను మహారాజు, నేను స్వామి, నా దగ్గర ఎన్నో డబ్బులు సంపాదిస్తా, ఈ పని చేస్తా, నా దగ్గర కూడా డబ్బులు ఉండడం లేదు, నాకు బరకత్ లేదు అనేటోళ్ళు వాళ్ళు నన్ను. ಅವರು ಬರ್ತಿದ್ರು, ಸ್ವಾಮಿ ನಾನು ಆ ಕೆಲಸ ಮಾಡ್ತೀನಿ, ಈ ಕೆಲಸ ಮಾಡ್ತೀನಿ, ಇಷ್ಟು ಹಣ ಸಂಪಾದನೆ ಮಾಡಿದ್ರು ಕೂಡ ನನ್ನ ಹತ್ರ ಆ ಬರ್ಕತ್ತಿಲ್ಲ ನಮಗೆ ಅಂತ ಅವ್ರು ನನ್ನ ಹತ್ರ ಹೇಳ್ಕೊಳ್ತಾ ಇದ್ರು. నేను ఆ టైంలో నాకు గుర్తుకొచ్చేది, నా దగ్గర కూడా ఇదే పరిస్థితి కదా ఉండేది అనుకున్నా నేను. ಆವಾಗ ನನಗೆ ಗುರ್ತು ಬರ್ತಿತ್ತು, ಅರೆ ಇವ್ರದ್ದು ಹೇಳ್ತಾರೆ ಕತ್ತಿ, ನಂದು ಅದೇ ಪರಿಸ್ಥಿತಿ, ಎಷ್ಟೋ ರೊಕ್ಕ ಬರ್ತವೆ ಆದ್ರೆ ರೊಕ್ಕ ನಿಲ್ಲಂಗಿಲ್ಲಲ್ಲ ಅಂತೇಳಿ ನನಗೆ ಆಲೋಚನೆ. ఓకే,
మీ ప్రాబ్లం సాల్వ్ చేస్తా అనేది. ನಾನು ಅವಾಗ ಅಂತಿದ್ದೆ ಮನಸ್ಸಿನಾಗೆ, ಅದೆಲ್ಲ ಯೋಚನೆ ಮಾಡಿದ್ರು ಕೂಡ ಅವ್ರಿಗೆ ಅಂತಿದ್ದೆ, ಆಯ್ತು ಪರವಾಗಿಲ್ಲ ನಿಮ್ ಸಮಸ್ಯೆ ಎಲ್ಲ ನಾನು ತೀರಿಸ್ತೀನಿ ಅಂತಿದ್ದೆ. నేను పూజ చేయాల మీ ఇంట్లో, ನಾನ್ ಬಂದು ನಿಮ್ ಮನೆಗೆ ಪೂಜೆ ಮಾಡ್ಬೇಕು. పూజ ఖర్చు ఎంత అయితే స్వామి అని ಅವ್ರು అడిగేటోళ్ళు. ಕೇಳೋರು ಪೂಜೆ ಖರ್ಚು ಎಷ್ಟಾಗ್ತದೆ ಸ್ವಾಮಿ ಅಂತ ఏం ಕೇಳೋರು. లేదు, 11,000 రూపాయలు ನಾನು అయితే. ಏನ್ ಹೇಳ್ತಿದ್ದೆ, ಜಾಸ್ತಿ ಏನಾಗಲ್ಲ, ಬರೀ 11,000 ಆಗ್ತದೆ ಅಂತಿದ್ದೆ ನಾನು. ఓకే 2 రోజుల తర్వాత డబ్బులు ఇచ్చేస్తాం ಸರಿ, అంటుండ్రు. 2 ದಿವಸ ಆದ ನಂತರ ನಾವು ಬಂದು ದುಡ್ಡು ಕೊಟ್ಟು ಕರ್ಕೊಂಡು ಹೋಗ್ತೀವಿ. ఒకరు 50,000 ఇచ్చేటోళ్ళు, ಕೆಲವರು 50,000 ಕೊಡೋರು, ఒకరు 20,000 ఇచ్చేటోళ్ళు. ಕೆಲವರು 20,000 ಕೊಡೋರು. వాళ్ళ బడ్జెట్ ని బట్టి నేను చెప్పేటోని ನಾನು వాళ్ళకి. ಅವ್ರ ಪರಿಸ್ಥಿತಿ ನೋಡಿ, ಆ ಮನುಷ್ಯರನ್ನ ನೋಡಿ ರೇಟ್ ಹೇಳ್ತಾ ಇದ್ದೆ. నేను ఒక 5 రోజుల దాకా వాళ్ళకి తృప్తి పరిచేటోని ನಾನು మంచిగా, 5 ದಿವಸ ತನಕ ಅವ್ರನ್ನ ತೃಪ್ತಿ ಪಡಿಸ್ತಾ చాలా ಇದ್ದೆ. నమ్మకంగా మాట్లాడేటోని నేను. ಅಂದ್ರೆ ಆ 5 ದಿವಸದವರೆಗೂ ಅವ್ರ ಜೊತೆಗೆ ಬಹಳ ನಂಬಿಗಸ್ತನಾಗಿ వాళ్ళ ఇంట్లో ಮಾತಾಡ್ತಿದ್ದೆ. ఏమేమి వస్తువులు ఉండేది నేను చెప్పేది. ಅವ್ರ ಮನೆಗೆ ಏನೇನು ವಸ್ತುಗಳದವ ಹೇಳ್ತಿದ್ದೆ ನಾನು. వాళ్ళ భర్త ఏమేం పని చేస్తాడని నేను చెప్పేది. ಅವ್ರ ಗಂಡ ಏನೇನ್ ಕೆಲಸ ಮಾಡ್ತಾನೆ ಅದನ್ನ ಹೇಳ್ತಿದ್ದೆ ನಾನು. మీ అత్త వాళ్ళు ఏమేం పని చేస్తారు చెప్పేటోని. ಅವ್ರ ಅತ್ತೆ ಏನೇನ್ ಕೆಲಸ ಮಾಡ್ತಾರ వాళ్ళ ಅದನ್ನ ಹೇಳ್ತಿದ್ದೆ. పిల్లలు ఎంతమంది ఉన్నారని నేను చెప్పేటోని. ಅವ್ರ ಮನೆಗೆ ಮಕ್ಳು ಎಷ್ಟು ಜನ ಅದಾರಂತ ಹೇಳ್ತಾ ಇದ್ದೆ. వాళ్ళు చాలా ఖుషి పడేటోళ్ళు. అరే మహారాజ్ ఎంత మంచిగా చెప్పిండు, ఉన్నది ఉన్నట్టుగానే. ಅವ್ರು ಬಹಳ ಖುಷಿ ಪಡ್ತಾ ಇದ್ರು. ರೇ ಮಹಾರಾಜ್ ಎಷ್ಟು ಚೆನ್ನಾಗಿ ಹೇಳಿದಾರೆ, ಇದ್ದದ್ ಇದ್ದಂಗೆ ಹೇಳ್ಬಿಟ್ರಲ್ಲ ಅಂತ ಬಹಳ ಖುಷಿ ಪಡ್ತಾ. వాళ్ళందరూ నన్నే దేవుడు అనుకునేటోళ్ళు. ಅವರೆಲ್ಲರೂ ನನ್ನನ್ನ ದೇವ್ರ నేను ಅನ್ಕೊಂಡಿದ್ರು. పొగిడిపోయేటోని. ನಾನು ಉಕ್ಕಿ ಬಿಡ್ತಿದ್ದೆ ಹಂಗೆ. అలాంటప్పుడు నా జీవితం చాలా కొనసాగించేది అట్లా. ಈ ರೀತಿಯಾಗಿ ನನ್ನ ಜೀವನ ಸಾಕ್ತಾ ಇತ್ತು. స్టార్ట్ చేసి మా ఇంట్లో వాళ్ళు చాలా భయపడిపోతుండ్రి నన్ను చూస్తేనే. ಆವಾಗ ನನ್ನನ್ನು ನೋಡಿದ್ರೆ ನಮ್ಮ ಮನೆಯವರು ಬಹಳ ಭಯ ಪಡ್ತಾ ಇದ್ರು. నేను నడుచుకుంటూ వెళ్తుంటే వాళ్ళు భయపడేటోళ్ళు నన్నన్ని చూసి, చాలా మంది ఊర్లో కూడా. ನಾನು ನಡ್ಕೊಂತ ಹೋಗ್ತಾ ಇದ್ರೆ ನನ್ನ ನೋಡಿ ಬಹಳ ಜನ ಭಯಪಡ್ತಾರೆ. నేను అనుకునేటోని వీళ్ళంతా నన్ను చూసి భయపడుతున్నారు, దేవుని చూసి భయపడుతున్నారు అనుకునేది నేను. ನಾನು ಅಂತಿದ್ದೆ, ನನ್ನ ನೋಡಿ ಎಲ್ಲರೂ ಭಯಪಡ್ತಾರೆ, ದೇವ್ರು ಅಂತ, ನಾನು ದೇವ್ರು ಅಂತೇಳಿ ನಾನು ನೋಡಿ ಗೌರವದಿಂದ ಅವ್ರು ಭಯಪಡ್ತಾರೆ ಅನ್ಕಂತಿದ್ದೆ. నేను వాళ్ళు తిట్టుకునేది నాకు తెలిసేది. వాళ్ళు మనసులో తిట్టుకునేటోడు, వీడు మూర్ఖుడు, వీడు ఏం చేస్తాడు తెలియదని వాళ్ళు మనసులో తిట్టుకునేది. ಆದ್ರೆ ಕೆಲವರು ಬೈಕೊಳ್ಳುವಾಗ ಅವ್ರು ಬಯೋದನಿಗೆ ಗೊತ್ತಾಗ್ತಿತ್ತು, ಇವನು ಮೂರ್ಖನು, ಇವನು ಏನ್ ಮಾಡ್ತಾನೋ ಗೊತ್ತಿಲ್ಲ ಅನ್ನೋದನ್ನ నాలో ఉన్న దయ్యం నాకు అన్ని చెప్పేది. ನನ್ನ ಒಳಗಿರುವಂತ ದೆವ್ವ ಅವ್ರು ಏನ್ ఇది చెప్తూ ఇది అంటున్నారు వాళ్ళు. ಅವ್ರ ನನ್ನಲ್ಲಿರುವಂತ ದೆವ್ವ ಈ ರೀತಿಗೆ ಅಂತ ಇತ್ತು, ಪ್ರವೀಣ್ ನಿನಗೆ ಇಂತಿಂತರ ಹಿಂಗೆ ಬೈತದ್ರ ಅಂತ ಹೇಳಿ ಹೇಳ್ತಾ ಇತ್ತು ಅದು ದೆವ್ವ. అలాంటప్పుడు నేను దానికి అడిగేది ఏం చేయాలి, దానికి పరిష్కారం అని నాలో ఉన్న దయ్యానికి. ನಾನು ನನ್ನಲ್ಲಿರುವ ಆತ್ಮಕ್ಕೆ ಕೇಳ್ತಾ ಇದ್ದೆ, అది రెస్పాన్సిబుల్ ఇచ్చేది లేదు కదా నాకు. ಮತ್ತು ನಾನು ಕೇಳ್ತಿದ್ದೆ, ಅವ್ರು ಬೈತದ್ರಲ್ಲ ಏನ್ ಮಾಡ್ಬೇಡಿ అది నాకు. ನಾನು ಅದು ಕೇವಲ ಹೇಳ್ತಾ ಇತ್ತು ನನಗೆ. ನಾನು ಅದಕ್ಕೆ ಅವ್ರು ಬೈತದ್ರಲ್ಲ ಅದಕ್ಕೆ ಏನ್ ಪರಿಷ್ಕಾರ ಏನ್ ಮಾಡ್ಬೇಕಂತಂದ್ರೆ ಅದು ಏನು ಹೇಳ್ತಿದ್ದಿಲ್ಲ, ಬರೀ ಅವ್ರು ಏನೇನ್ ಬೈತದ್ರ ಅದನ್ನ ಮಾತ್ರ ಹೇಳ್ತಾ ಇತ್ತು ಆ ದೆವ್ವ. నాకు డౌట్ వచ్చేది, ఇది ನನಗೆ ఎందుకు పరిష్కారం చెప్పడం లేదు కదా ఇదని. ನನಗೆ ಡೌಟ್ ಬರ್ತಾ ಇತ್ತು, ಇದೇನು ನನಗೆ ಪರಿಷ್ಕಾರ ಹೇಳ್ತಾ ಇಲ್ಲಲ್ಲ ಅಂತೇಳಿ. ఓకే, నాది జీవితం అలా సాగిపోయింది. చాలా మంది, వేల మంది వచ్చి నన్ను కాలు మొక్కేటోళ్ళు. ಮತ್ತು ಈ ರೀತಿಯಾಗಿ ನನ್ನ ಜೀವನ ಸಾಕ್ತಾ ಇತ್ತು. 1000 ಜನ ಬಂದು ನನ್ನ ಕಾಲು ಮುಗಿತಾ ಇದ್ರು. ప్రతి గంట బిజీ అయిపోయినా ನಾನು ಪ್ರತಿ ಗಂಟೆ ಕೂಡ ಬಹಳ ಬಿಜಿ ಆಗಿರ್ತಾ ಇದ್ದೆ. అలాంటప్పుడు నేను ఈ డబ్బులు సంపాదడం నాదో 1 రూపాయి కూడా ఉండడం లేదు. నేను ఒకరోజు ఫోన్ చేయడం వల్ల వాళ్ళకి చెప్పేసేది, నన్ను చూడాలంటే 5,000 రూపాయలు కావాలి నేనని. ಮತ್ತೆ ಈ ರೀತಿಯಾಗಿ ನಾನು ಬಿಜಿ ಆಗಿ ಹೋದಾಗ ಅವ್ರು ಫೋನ್ ಮಾಡಿದವರಿಗೆಲ್ಲ ಹೇಳ್ತಿದ್ದೆ, ಇಲ್ಲ ನಾನು ಬಹಳ ಬಿಜಿ ಇದ್ದೀನಿ, ನನ್ನನ್ನು ನೀವು ನೋಡ್ಬೇಕಂದ್ರೆ 5,000 ಇಟ್ಕೊಂಡ್ ಬರ್ಬೇಕಂತ ಹೇಳ್ತಾ ಇದ್ದೆ. ఓకే మహారాజు ఓకే అనేటోళ్ళు. ಅವ್ರು ಅಂತಂದ್ರೆ ಆಯ್ತು ಮಹಾರಾಜ್ರೆ ಅಂತ ಅಂತಿದ್ರು. నన్ను చూడడానికి 5,000 రూపాయలు తీసుకున్నాడు. ಮತ್ತು ಅವ್ರು ನನ್ನ ನೋಡಿ ಭೇಟಿ ಆಗ್ಬೇಕಂದ್ರೆ 5,000 ರೂಪಾಯಿ ತೆಗೆದುಕೊಳ್ತಾ ಇದ್ದೆ. అలాంటప్పుడు నేను జీవితం అట్లనే దండి పెట్టోని కొన్ని రోజుల దాకా. ಇದೇ ರೀತಿಯಾಗಿ ಕೆಲವು ದಿವಸಗಳವರೆಗೂ ನನ್ನ ಜೀವಿತವನ್ನು ಸಾಗಿಸ್ತಾ ఎన్నో ಇದ್ದೆ. కార్లు ఎక్కి వెళ్ళిపోతున్నాను, ఎన్నో పూజలు చేస్తున్నాను, ఎన్నో ఏదేదో చేస్తున్నా కానీ నా మనసులో అనేది తృప్తి అనేది లేదు. ಮತ್ತು ಏನೇನೋ ಮಾಡ್ತಾ ಇದೀನಿ, ಎಷ್ಟೋ ಕಾರುಗಳ ಹತ್ತಿ ಓಡ್ತಾ ಇದೀನಿ, ಏನೇನೋ ಮಾಡ್ತಾ ಇದೀನಿ, ಎಷ್ಟೋ ಹಣ ಬರ್ತೈತೆ ಹೋಗ್ತೈತೆ, ಏನ್ ಮಾಡಿದ್ರು ನನ್ನ ಜೀವನದಲ್ಲಿ ನನ್ನ ಹೃದಯದಲ್ಲಿ ಸಮಾಧಾನನೇ ಇರಲಿಲ್ಲ. ఎన్నో దయ్యాలు ఉన్నాయి, ఎన్నో శక్తులు ఉన్నాయి నా దగ్గర. రమ్మంటే వచ్చేటి, పొమ్మంటే పోయేటివి అవి. ಎಷ್ಟೋ ದೆವ್ವಗಳು, ಎಷ್ಟೋ ದುರಾತ್ಮಗಳು ವಶ ಮಾಡ್ಕೊಂಡಿದ್ದೀನಿ. ಬಾ ಅಂದ್ರೆ ಬರ್ತವೆ, ಹೋಗಂದ್ರೆ ಹೋಗ್ತವೆ, ಏನೆಲ್ಲ ಇದ್ರೂ ಕೂಡ ನನಗೆ సమాధాన ఇరలిಲ್ಲ. అలాంటప్పుడు నేను బాధపడేటోని, ఏదేమున్నది ఇవన్నీ ఉన్నాయి, నేనే దేవుణ్ణి అయిపోయినా కానీ నాకు సమాధానం, సంతోషం అనేది లేదు నా కుటుంబంలో కూడా అనుకునేది నేను. ಮತ್ತು ನಾನು ಅನ್ಕೊಳ್ತಿದ್ದೆ, ಏನೆಲ್ಲ ಇದೆ ನನಗೆ, ಇಷ್ಟೆಲ್ಲ ಇದ್ರೂ ಕೂಡ ನನ್ನ ಕುಟುಂಬದಲ್ಲಿ ಶಾಂತಿ, ಸಮಾಧಾನನೇ, ಸಂತೋಷನೇ ಇಲ್ಲಲ್ಲ ಅಂತೇಳಿ ನಾನು ಈ ರೀತಿ ಯೋಚನೆ ಮಾಡ್ತಿದ್ದೆ ಕೆಲವು ಸಾರಿ. అలాంటప్పుడు నేను చాలా మందికి కుటుంబాలలో సమస్యలు పెట్టేటోని, నేనే గొడవలు పెట్టేటోని నా దగ్గర చూపించుకోవడానికి వచ్చినప్పుడు. ಮತ್ತು ಕೆಲವರು ನನ್ನ ಹತ್ರ ತೋರಿಸ್ಕೊಳಕ್ ಬಂದಾಗ ನಾನೇ ಅವರಿಗೆ ಅವ್ರ ಕುಟುಂಬಗಳಲ್ಲಿ ಜಗಳವನ್ನು ಇಡ್ತಾ ಇದ್ದೆ. అలాంటప్పుడు వాళ్ళ ఉసురు గిట్ల నాకేమన్నా తగిలిందా అని నేను ఆలోచించుకునేటోని. ಮತ್ತು ನಾನು ಅನ್ಕೊಳ್ತಿದ್ದೆ, ಅವ್ರ ಉಸಿರು ಏನಾದ್ರೂ ನನಗೆ ಹಿಂಗ್ ತಾಕೆತಾ ಅಂತೇಳಿ ಅನ್ಕೊಳ್ತಿದ್ದೆ. నా దగ్గర దయ్యాలు ఉన్నాయి, నా దగ్గర శక్తులు ఉన్నాయి, నాకెందుకు తగులుతాయిలే అనుకునేది. ಮತ್ತೆ ಹಿಂಗ ಅನ್ಕೊಳ್ತಿದ್ದೆ, ನನ್ನ ಹತ್ರ ದುರಾತ್ಮಗಳದವೆ, ನನ್ನ ಹತ್ರ ದೇವಗಳದವೆ,
ಅವ್ರ ಉಸಿರು ನನಗೆ ಯಾಕೆ ತಗಲ್ತದ ತಗ ఈ ಅಂತ భూమి మీద ಅನ್ಕೊಳ್ತಿದ್ದೆ. నేనే దేవుడిని అయిపోయిన దేవునికి ఎట్లా ఉసురు తగులుతుంది అనుకున్నా నేను. ನಾನಂತಿದ್ದೆ ಭೂಮಿ ಮೇಲೆ ನಾನೇ ದೇವ್ರಾಗಿದ್ದೀನಿ, ದೇವ್ರಿಗೆ ಹೆಂಗು ಬೇರೆ ಉಸಿರು ತಗಲ್ತದೆ ಅಂತೇಳಿ ನಾನು ಅನ್ಕೊಳ್ತಾ ಇದ್ದೆ. నేను వాళ్ళ మహారాజ్ అంటే నాకు ఇసుకు పుట్టేది తెచ్చింది అప్పుడు. ನನಗೆ ಅವ್ರ ಮಹಾರಾಜ ಅಂತಂದಾಗ ನನಗೆ ఇసుకు ಮುಜುಗರ. ಅವ್ರು ಮಹಾರಾಜ್ ಅನ್ನುವಾಗ ನನಗೆ ಅಸಹ್ಯ ಊಟಕ್ಕೆ ಸ್ಟಾರ್ಟ್ ಆಯ್ತು. అలాంటప్పుడు ఈ పేరు వద్దు, ఇంకా కొత్త పేరు సంపాదించుకోవాలనుకున్నా నేను. ಸರಿ, ಈ ಬರೀ ಮಹಾರಾಜ್ ಅನ್ನುವಂತ ಹೆಸರು ಬೇಡ, ಇನ್ನೊಂದ್ ಸ್ವಲ್ಪ ದೊಡ್ಡ ಹೆಸರು, ಒಳ್ಳೆ ಹೆಸರು ನಾನು ಸಂಪಾದನೆ ಮಾಡ್ಕೋಬೇಕಂತ. ఈ భూమి మీద చాలా వాల్యూ డాక్టర్ కి. ಈ ಭೂಮಿ ಮೇಲೆ ಬಹಳ ವ್ಯಾಲ್ಯೂ ಯಾರಿಗೆ ಅಂದ್ರೆ ಡಾಕ್ಟರ್ಗೆ. నేను కూడా డాక్టర్ కావాలనుకున్నా. ನಾನು ಕೂಡ ಡಾಕ್ಟರ್ ಆಗ್ಬೇಕು ಅಂತ నేను ఈ మహారాజు దేవుణ్ణి అయిపోయినా కానీ డాక్టర్ ఖచ్చితంగా కావాలనుకున్నా నేను. ನಾನು ಮಹಾರಾಜ ದೇವರಾಗಿದ್ದಾನೆ, ಅದ್ರ ಡಾಕ್ಟರ್ ಕೂಡ ಆಗ್ಬೇಕಂತ ಅನ್ಕೊಂಡೆ. నేను ఒక సొంత మంత్రం తయారు చేసుకున్నా నాకు నేను. ನಾನು ಒಂದು ಸ್ವಂತ ಮಂತ್ರವನ್ನ ತಯಾರು ಮಾಡ್ಕೊಂಡೆ. నేను ఆ మంత్రం పేషెంట్లు వచ్చినప్పుడు ఆ వాళ్ళకి ఏమేం కావాలనేది ఆ మంత్రం నాకు చెప్పేది. ಅವ್ರಿಗೆ ಏನೇನ್ ಬೇಕು ಅಂತೇಳಿ ಆ ಮಂತ್ರ ನನಗೆ ಹೇಳ್ತಾ ಇತ್ತು, ಅವ್ರಿಗೆ ಏನೇನ್ ಬೇಕು ಅಂತ. నేను ఆయుర్వేదిక్ ఫుల్ డాక్టర్ అయిపోయినా నేను వాళ్ళ బాడీని చూస్తేనే చెప్పేది, నీకు ఇది రోగం ఉంది, ఇది రోగం ఉంది, దీనివల్ల ఇట్లున్నదని నేను ಈಜಿಕ್ ಮುಖಂ ಮುಂದರೇ చెప్పేసేటోని నేను వాళ్ళకి. ಮತ್ತು ನಾನು ಈ ರೀತಿಯಾಗಿ ಆದೆ, ಆಯುರ್ವೇದಿಕನ ಕಲ್ತ್ಕೊಂಡು ಆಯುರ್ವೇದಿಕ್ ಡಾಕ್ಟರ್ ಆದೆ. ಅವ್ರ ಮುಖ ನೋಡಿದ ತಕ್ಷಣ ಹೇಳ್ತಾ ಇದ್ದೆ, ನಿನಗೆ ಇದೇ ಸಮಸ್ಯೆ ಐತೆ, ನಿನಗೆ ಇಲ್ಲೇ ತೊಂದರೆ ಐತೆ ಅಂತ ಹೇಳ್ತದೆ. నాకు తాత అని పేరు వచ్చింది. ಅವಾಗ ನನಗೆ ತಾತ ಅಂತ ಹೆಸರು ಬಂತು. ముత్య అని మహారాజ్ అని పేరు వచ్చింది. ಮಹಾರಾಜ್ ಅಂತ ಹೆಸರು ಬಂತು. నా సొంతం పేరు ప్రవీణ్ అనేది. ನನ್ನ ಸ್ವಂತ ಹೆಸರು ಪ್ರವೀಣ್. నాకు మినిమం చాలా పేర్లు పెట్టి పిలుస్తుంటే డాక్టర్ కూడా వచ్చేసింది కదా అని గర్వపడ్డా నేను అప్పుడు. ಮತ್ತು ನನಗೆ ಬಹಳ ಹೆಸರುಗಳು ಬಂತು, ಮತ್ತೆ ಜೊತೆಗೆ ಡಾಕ್ಟರ್ ಅನ್ನ ಹೆಸರು ಕೂಡ, ಪದವಿ ಕೂಡ ಬಂತಲ್ಲ, ಹೆಸರು ಕೂಡ ಬಂತಲ್ಲ ಅಂತ ಬಹಳ ಸಂತೋಷ ಪಡ್ತಾ ఈ ಇದ್ದೆ. భూమి మీద అన్ని చేసేసిన అనుకున్నా ಈ నేను. ಭೂಮಿ ಮೇಲೆ ಎಲ್ಲ ಮಾಡಿ ಮುಗಿಸ್ಬಿಟ್ಟು ಅನ್ಕೊಂಡೆ ನಾನು. అలాంటప్పుడు నేను ఒకటే కొద ఉన్నది, నాకు సంతోషం లేదు, సమాధానం లేదు. ಆದ್ರೆ ನನಗೆ ಒಂದೇ ಕೊರತೆ ಇತ್ತು, ಅದು ಏನಂದ್ರೆ ನನ್ನ ಹೃದಯದಲ್ಲಿ ಶಾಂತಿ, ಸಮಾಧಾನ, ಸಂತೋಷ ಇರಲಿಲ್ಲ. అలాంటప్పుడు నేను కొంచెం ఆ చెడ్డ అలవాట్లకు బానిస అయిపోయినా నేను. ಆ ಸಮಯದಲ್ಲಿ ನಾನು ಕೆಟ್ಟ ಚಟಗಳಿಗೆ ನಾನು ಬಾನಿಸನಾದೆ. నేను సిగరెట్ తాగడం స్టార్ట్ చేసిన. ಅವಾಗ ನಾನು ನೆಮ್ಮದಿಗೋಸ್ಕರ ಸಿಗರೆಟ್ ಕುಡಿಯಕ್ಕೆ ಸ್ಟಾರ್ಟ್ ఆ ಮಾಡಿದೆ. సిగరెట్ నేను ఒక మంత్రం ద్వారా నేర్చుకున్నా నేను. ಆ ಸಿಗರೆಟ್ ಕೂಡ ಒಂದು ಮಂತ್ರದ ಮುಖಾಂತರವಾಗಿ ನಾನು ಕಲಿತೆ. నేను ఆ సిగరెట్ తాగితే ఆ పొగ అందరికి నా దగ్గర కావాలని వాళ్ళందరూ నన్ను ఇట్లా తీసుకునేటోళ్ళు వాళ్ళు. ಮತ್ತು ಆ ಸಿಗರೆಟ್ ನಾನು ಸೇದಿದ್ರೆ ಅನೇಕ ಜನರು ಇದು ನನಗೆ ಬೇಕು, ಹೊಗೆ ನನಗೆ ಬೇಕಂತ ನಾನು ಸೇದ್ ಬಿಟ್ಟಿದ್ದು ಹೊಗೆನ ಎಲ್ಲರೂ ತೆಗೆದುಕೊಳ್ತಾ ಇದ್ರು. అలాంటప్పుడు చాలా మంది నా దగ్గరకు వచ్చి సిగరెట్ డబ్బాలు ఇచ్చేటోళ్ళు. ಆ ಸಮಯದಲ್ಲಿ ಬಹಳ ಜನ ನನ್ನ ಹತ್ರ ಬಂದ್ರು, ಸಿಗರೆಟ್ ಪ್ಯಾಕ್ಗಳನ್ನೇ ತಂದು ಕೊಡ್ತಾ ಇದ್ರು. నేను ఆ సిగరెట్లు అన్ని తాగేది నేను. ಆ ಸಮಯದಲ್ಲಿ ಆ ಸಿಗರೆಟ್ಗಳನ್ನೆಲ್ಲ ನಾನು ಕುಡಿತಾ ಇದ್ದೆ. పొగంతా వాళ్ళ మీద పోస్తే వాళ్ళందరూ ఆ పొగను తీసుకొని నాకు మహారాజ్ ఆశీర్వదించిండని వాళ్ళు అనుకునేటోళ్ళు. ಮತ್ತು ಆ ಸಿಗರೆಟ್ ಕುಡಿದಂತ ಹೊಗೆ ನಾನು ಬಿಟ್ರೆ ಆ ಹೊಗೆ ಎಲ್ಲ ಅವ್ರ ಮೇಲೆ ತೆಗೆದುಕೊಂಡು ಮಹಾರಾಜ ನನಗೆ ಆಶೀರ್ವಾದ ಕೊಟ್ಟರಂತ ಅವ್ರು ಅನ್ಕೊಳ್ತಾ ಇದ್ರು. అలాంటప్పుడు చాలా గర్వపడ్డాను. ಆ ಸಮಯದಲ್ಲಿ ಬಹಳ ಗರ್ವ ಪಡ್ತಾ ಇದ್ದೆ. నాకు మధ్యలోనే హార్ట్ అటాక్ అయిపోయింది. ಆ ಸಮಯದಲ್ಲಿ ಮಧ್ಯದಲ್ಲಿ ನನಗೆ ಹಾರ್ಟ್ ಅಟ್ಯಾಕ್ ಆಯ್ತು. హార్ట్ అయిపోయిన తర్వాత నన్ను బాల్కి హాస్పిటల్ బీదర్ లో అడ్మిట్ చేసిండ్రు. ಅವಾಗ ಹಾರ್ಟ್ ಆದ ಸಮಯದಲ್ಲಿ ಬೀದರ್ ಬಾಲ್ಕಿ ಹಾಸ್ಪಿಟಲ್ ನಲ್ಲಿ ಅಡ್ಮಿಟ್ ಮಾಡಿದ್ರು. చాలా డాక్టర్ చెప్పిండు, క్రిటికల్ ఉన్నది పరిస్థితి, ఈయన చనిపోవడానికి కారకుడు అయిపోయిండు అని చెప్పిండ్రు. ಮತ್ತು ಡಾಕ್ಟರ್ ಈ ರೀತಿ ಹೇಳಿದ್ರು, ಈತನ ಪರಿಸ್ಥಿತಿ ಬಹಳ ಕ್ರಿಟಿಕಲ್ ಐತೆ, ఈతను సావిಗೆ హత్తిరదలిದ್ದಾనంత. మా అన్నదమ్ములు, మా తల్లిదండ్రులు, నా భార్య చాలా విపరీతంగా ఏడ్చేది. ಆ ಸಮಯದಲ್ಲಿ ಡಾಕ್ಟರ್ ಆ ರೀತಿ ಹೇಳಿದಾಗ ನನ್ನ ಅಣ್ಣ ತಮ್ಮರು, ನನ್ನ ತಂದೆ ತಾಯಿ, ನನ್ನ ಹೆಂಡತಿ, ಕುಟುಂಬದವರೆಲ್ಲ ಅಳಕ್ಕೆ ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡಿ. నా భార్య చాలా విపరీతంగా బాధపడేది. ಆ ಸಮಯದಲ್ಲಿ ನನ್ನ ಹೆಂಡತಿ ಬಹಳ ವಿಪರೀತವಾಗಿ ಅವರು ಬಾಧೆ ಪಡ್ತಾ ಇದ್ರು. ఒక్కసారి హార్ట్ అటాక్ వస్తే ఎలాగైనా నెక్స్ట్ సారి వచ్చి చనిపోతాడు కదా. ಒಂದು ಸಾರಿ ಹಾರ್ಟ್ ಅಟ್ಯಾಕ್ ಬಂದ್ರೆ ಯಾವಾಗಿದ್ರು ಎರಡನೇ ಸರಿ ಆದ್ರೂ ಅವ್ರು చాలా మంది జనం వచ్చి చెప్పేటోడు, ఎట్లాగైనా నీ భర్త చనిపోతాడు అని. ಬಹಳ ಜನ ಬಂದು ಹೇಳ್ತಾ ಇದ್ರು, ಹೇಗಾದ್ರೂ ನಿನ್ ಗಂಡ ಸತ್ತೆ ಸಾಯ್ತಾನೆ. ఒకవేళ ఇప్పుడు గిట్లా బతికినా కూడా నెక్స్ట్ చనిపోతాడు. ಒಂದ್ ವೇಳೆ ಈ ಸಾರಿ ಒಂದ್ ವೇಳೆ ಬಚಾವ್ ಆದ್ರೂ ಕೂಡ ನೆಕ್ಸ್ಟ್ ಸಾರಿ ಅಂತ. నా భార్య 3 నెలలు ఏడ్చింది బాగా. ಈ ರೀತಿಯಾಗಿ ಹೆಂಡತಿ 3 ತಿಂಗಳು ಅಳ್ತಾ ಇದ್ರು. ఆమె కరెక్ట్ భోజనం కూడా చేయలేదు. ಅವರು ಸರಿಯಾಗಿ ಊಟ ಮಾಡ್ತಾರೆ. మా అన్నదమ్ములు వేదన, ನಮ್ಮ ಅಣ್ಣ ತಮ್ಮಂದ್ರ ವೇದನೆ, మా తల్లిదండ్రుల వేదన, ತಂದೆ ತಾಯಿಗಳ ವೇದನೆ. ఎలాగైనా చనిపోతాడు, ಹೇಗಾದ್ರೂ ಇವನು ಸತ್ತು ಹೋಗ್ತಾನೆ. అలాంటప్పుడు ఇక్కడ బాల్కి నుండి నా సొంత ఊరికి తీసుకెళ్ళారు ಆ కర్నూలు. ಸಮಯದಲ್ಲಿ ಇಲ್ಲಿ ಬಾಲ್ಕಿ ಹಾಸ್ಪಿಟಲ್ ಇಂದ ನಾ ಕರ್ನೂಲಿಗೆ ತೆಗೆದುಕೊಂಡು ಹೋದ್ರು. కొన్ని రోజుల తర్వాత నాకు డబ్బులు పెట్టి బాగు చేపించిండ్రు. ಸ್ವಲ್ಪ ದಿವಸದ ನಂತರ ಬಹಳ ಹಣ ಖರ್ಚು ಮಾಡಿ ಸ್ವಲ್ಪ ಚೆನ್ನಾಗಾಯ್ತು. నేను అనుకున్నాను, ఇవన్నీ ఉన్నాయి నా దగ్గర, ఎన్నో శక్తులు ఉన్నాయి, ఎన్నో దయ్యాలు ఉన్నాయి, ఎంతో డాక్టర్ చేసినా కానీ నేను బతికించుకోలేకపోతున్నా కదా అని. ನನಗೆ ಅವಾಗ ಆಲೋಚನೆ ಆಯ್ತು, ಇಷ್ಟು ಆತ್ಮಗಳು ವಶವಾಗಿದ್ದೇವೆ, ಇಷ್ಟು ಮಂತ್ರ ಮಾಡೀನಿ, ಇಷ್ಟು ಜನಿಗೆ ಅಂತ್ರ ಕಟ್ಟಿನಿ, ಏನೆಲ್ಲ ಮಾಡೀನಿ,
ಆದ್ರೆ ನನಗೆ ನಾನೇ ಗುಣಪಡಿಸ್ಕೊಳ್ಳಕ್ ಆಗ್ತಾ ಇಲ್ಲಲ್ಲ ಅಂತೇಳಿ ನನಗೆ ಆಲೋಚನೆ ಬಂತು. నేను విపరీతంగా బాధపడడం స్టార్ట్ చేసినాను. ಬಹಳ ವಿಪರೀತವಾಗಿ ನಾನು ಬಾಧೆ ಪಡ್ತಾ ಇದ್ದೆ. ఎలాగైనా చనిపోతా కదా, ನಾನು ಹೇಗೂ ಕೂಡ ಸತ್ತೋಗ್ತೀನಲ್ಲ ಅಂತ. ఎందుకంటే నా భార్య చిన్న ఏజీ, నేను ఆమెకి ఇడిచిపెట్టి వెళ్ళిపోతున్నా కదా అని బాధపడేది నేను. ಮತ್ತು ಈ ರೀತಿ ಬಾಧೆ ಪಡ್ತಾ ಇದ್ದೆ. ಹೆಂಡ್ತಿ ನೋಡಿದ್ರೆ ಚಿಕ್ಕ ವಯಸ್ಸು, ಈ ಚಿಕ್ಕ ವಯಸ್ಸಿನಲ್ಲೇ ಹೆಂಡ್ತಿನ ಬಿಟ್ಟು ನಾನು ಹೊರಟೋಗ್ಬೇಕಲ್ಲ, ಸತ್ತೋಗ್ಬೇಕಲ್ಲ ಅಂತ కొన్ని రోజుల తర్వాత నేను మళ్ళీ బాగు చేసుకొని కర్ణాటక వచ్చేసిన. మళ్ళీ ಮತ್ತು ಸ್ವಲ್ಪ ದಿವಸ ಆದ್ಮೇಲೆ ಗುಣವಾದ್ಮೇಲೆ ಮತ್ತೆ ಪುನಃ ಕರ್ನಾಟಕ. చాలా మంది వచ్చిండ్రు నా దగ్గరికి, మహారాజ్ ఎక్కడ వెళ్తున్నావు అని. ಅವಾಗ ಬಹಳ ಜನ ಮತ್ತೆ ಬಂದ್ರು, ಮಹಾರಾಜ್ ಎಲ್ಲಿ ಹೋಗಿದ್ದೆ, ಎక్కడ ಹೋಗ್ತದೆ ನೀನು ಅಂತ. నేను అనుకున్నాను ఒకవేళ నేను నా పరిస్థితి చెప్పుకుంటే వాళ్ళు నన్ను అసహించుకుంటారు కదా అనుకున్నాను. ನಾನು ಅನ್ಕೊಂಡೆ ನನ್ನ ಪರಿಸ್ಥಿತಿ ಅವ್ರಿಗೆ ಹೇಳ್ಕೊಂಡ್ರೆ ನನ್ನನ್ನು ಅಸಹಿಸ್ಕೊಳ್ತಾರ, నా వాల్యూ తగ్గుతుంది కదా అనుకున్నాను. ನನ್ನ ವ್ಯಾಲ್ಯೂ ಕಡಿಮೆ ಆಗ್ತದಲ್ಲ ಅನ್ಕೊಂಡೆ. నేను అనుకుని వాళ్ళకి ఏం చెప్పలేదు, నేను మళ్ళీ ఆశీర్వదిస్తున్నా మీకు అనేది. ಮತ್ತೆ ನಾನು ಅಂತಿದ್ದೆ, ಇಲ್ಲಿ ಅವ್ರ ನನ್ನ ಪರಿಸ್ಥಿತಿ ಏನು ಹೇಳಿಲ್ಲ, ಆದ್ರೆ ಅವ್ರಿಗೆ ಅಂತಿದ್ದೆ ನಾನು ನಿಮ್ಮನ್ನ ಆಶೀರ್ವಾದ ಮಾಡ್ತೀನಿ ಬರ್ರಿ ಅಂತ ಕರಿತಿದ್ದೆ ಅವ್ರನ್ನ. నేను ఒకటే ఆవేదన ఉండేది, నేను చనిపోతాను అని. ನನಗೆ ನನ್ನ ಒಳಗಡೆ ಒಂದೇ ಆಲೋಚನೆ ಇತ್ತು, ನಾನು ಹೆಂಗೂ ಸತ್ತೋಗ್ತೀನಿ ಅಂತ ಅನ್ಕೊಳ್ತಿದ್ದೆ. అలాంటప్పుడు చాలా మంది పబ్లిక్ వచ్చేది నా దగ్గరికి. ಆಗಿರುವಾಗ್ಲೂ ಕೂಡ ಬಹಳ ಜನರು ಬರ್ತಾ ಇದ್ರು. నేను వాళ్ళతో మాట్లాడి నేను పరిస్థితి అయిపోతుంది రోజు రోజుకి నాకు. ಮತ್ತು ಅವ್ರ ಜೊತೆಗೆ ಮಾತನಾಡ್ತಿರ್ಬೇಕಾದ್ರೆ ನನಗೆ ಅನಿಸ್ತಾ ಇತ್ತು నడవలేని పరిస్థితి కూడా అయిపోతుంది నాది. ನನ್ನ ಪರಿಸ್ಥಿತಿ ಹೀಗಾಯ್ತು, ನಾನು ನಡೆಯಕ್ ಆಗದಿರುವಂತ ಪರಿಸ್ಥಿತಿ ಆಯ್ತು ನನಗೆ. అలాంటప్పుడు చాలా మంది నా దగ్గరకు వచ్చి నేను ఉన్నది ఉన్నట్టుగా చెప్పేటోని వాళ్ళకి. ಅವರಿಗೆ ನಾನು ಇದ್ದಂಗೆ ಹೇಳ್ತಾ ಇದ್ದೆ. వాళ్ళు నన్ను నమ్మేది కాదు, ಅವ್ರು ನನಗೆ ನಂಬ್ತಿರ್ಲಿಲ್ಲ. చాలా మంది మానసికతో వచ్చేటోళ్ళు, ಕೆಲವರು ಮಾನಸಿಕ ಪರಿಸ್ಥಿತಿಯಿಂದ వాళ్ళ ఇంట్లో భార్య భర్తల సమస్యలతోటి వచ్చేటోళ్ళు, ಕೆಲವರು గంಡ ಹೆಂಡತಿ సమస్యೆಯಿಂದ ಬರ್ತಾ ಇದ್ರು. వాళ్ళ పొలం పనులు గానీ వాళ్ళ ప్లాట్ల విషయంలో గానీ నా దగ్గరకు వచ్చేటోళ్ళు. ಹೊಲದ ಕೇಸ್ ಆಗಿರ್ಲಿ ಅಥವಾ ಪ್ಲಾಟ್, ಹಲವಾರು ಸಮಸ್ಯೆಗಳಿಂದ ಅವ್ರು ಬರ್ತಾ ಇದ್ರು. నేను చెప్పేటోనే మీకు ఏ సమస్య లేదు, ఇది ఇట్లా ఉన్నది ఇది ఇట్లా ఉన్నది అంటే నా దగ్గరకు మంది రావడం తక్కువ అయిపోయింది. ಮತ್ತು ನಾನು ಹೇಳಕ್ ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡಿದೆ, ನಿಮ್ಗೆ ಯಾವ ಸಮಸ್ಯೆ ಇಲ್ಲ, ಇದು ಹಿಂಗೈತೆ ಅಂದಾಗ ಜನ ಬರೋದು ಕಡಿಮೆ ಆಯ್ತು. నేను అనుకున్నాను ఈ లోకాండ్లో అబద్ధం చెప్తేనే కరెక్ట్ ఉన్నది అనుకున్నా. ನಾನು ಅನ್ಕೊಳ್ತಿದ್ದೆ ಈ ಲೋಕದಲ್ಲಿ ಸುಳ್ಳು ಹೇಳಿದ್ರೇನೆ ಕರೆಕ್ಟ್ ಇರ್ತದೆ. ఓకే, చాలా మంది దగ్గర వాళ్ళు అక్కడ ఇక్కడ చూపించుకొని నా దగ్గరకు వచ్చేటోళ్ళు వాళ్ళు. ಮತ್ತು ಕೆಲವರು ಆ ಕಡೆ ಈ ಕಡೆ ಎಲ್ಲ ತೋರಿಸ್ಕೊಂಡು ನನ್ನ ಹತ್ರ ಬರ್ತಾ ಇದ್ರು. నేను కూడా స్టార్ట్ చేసిన అబద్ధం. మీ ఇంటి పక్కన వాళ్ళు చేసిండ్రు, మీ ఇంటి ముందర వాళ్ళు చేసిండ్రు, మీ ఇంటి వెనక వాళ్ళు చేసిండ్రు, మీ పెద్దనాన్న వాళ్ళు చేసిండ్రు అని నేను వాళ్ళకి బోధించడం స్టార్ట్ చేసిన. ಸೊ ಅವರು ಬರಕ್ ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡಿದಾಗ ನಾನು ಸುಳ್ಳು ಹೇಳಕ್ಕೆ ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡಿದೆ. ನಿಮ್ ಪಕ್ಕದ ಮನೆಯವ್ರು ಮಾಡ್ತಾರೆ, ನಿಮ್ ದೊಡ್ಡಪ್ಪರು ಮಾಡ್ತಾರೆ, ಅವ್ರು ಮಾಡ್ತಾರೆ, ಇವ್ರು ಮಾಡ್ತಾರೆ ಅಂತ ಹೇಳಕ್ ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡಿದೆ. వాళ్ళు కరెక్ట్ అని అప్పుకునేటోళ్ళు. ಅವರು ಹೌದೌದು ಕರೆಕ್ಟ್ ಅಂತ ಹೇಳಿ ಒಪ್ಪಿಗೆ ಹೇಳ್ತಾ ಇದ್ರು. ఇలా అబద్ధాలతోటి కూడా కొన్ని పైసలు సంపాదించిన. ಮತ್ತೆ ಈ ರೀತಿಯಾಗಿ ಸುಳ್ಳು ಹೇಳಿ ಕೂಡ ಸ್ವಲ್ಪ ಹಣ ಸಂಪಾದನೆ ಮಾಡಿ, ఏం సంపాదించినా నా దగ్గర ₹1 కూడా ఉండేది లేదు. ಮತ್ತೆ ಏನ್ ಹೇಳಿ ಏನ್ ಸಂಪಾದನೆ ಮಾಡಿದ್ರು ₹1 ದುಡ್ಡು ನನ್ನ ಹತ್ರ ಇರ್ತಿರ್ಲಿಲ್ಲ. అలాంటప్పుడు నా జీవనం ముందుకు గడుస్తూనే పోయింది. ಹೀಗೆ ನನ್ನ ಜೀವನ ಮುಂದೆ ಸಾಗ್ತಾ ಇತ್ತು. నాది కడుపులో గడ్డలు కావడం స్టార్ట్ అయిపోయింది. నాకు ನನ್ನ ಹೊಟ್ಟೆ ಒಳಗಡೆ ಗಡ್ಡೆಗಳಾಗಲು ಸ್ಟಾರ್ಟ್ ಆಗಿದೆ. స్ట్రెంత్ అంతా ఖరాబ్ అయిపోయింది. ఖరాబ్ అయిపోయింది. ಇಲ್ಲಿ ಒಳಗಿರುವಂತ ವಾಲೆಲ್ಲ ಕೆಟ್ಟು ಹೋಗ್ಬಿಟ್ಟಿತ್ತು. అలాంటప్పుడు నేను నడవలేని పరిస్థితి, విపరీతంగా దమ్ము వచ్చేది. నేను ಮತ್ತು ಆ ಸಮಯದಲ್ಲಿ ನನಗೆ ನಡೆಯಕ್ಕೆ ಆಗ್ತಿರ್ಲಿಲ್ಲ, ವಿಪರೀತವಾಗಿ ದಮ್ಮು ಬರ್ತಾ ಇತ್ತು. తింటే కూడా అరిగేది కాదు నాకు. ನಾನು ಎಷ್ಟು ಊಟ ಮಾಡಿದ್ರು ಅದು ಊಟಕ್ಕೆ ಅರಗ್ತಿರ್ಲಿಲ್ಲ. ಅಲ್ಲಿ చాలా విపరీతంగా బాధపడేది. నేను ಬಹಳ ವಿಪರೀತವಾಗಿ ಬಾಧೆ ಪಡ್ತಾ ಇದ್ದೆ. నేను ఇంట్లో చెప్పుకుంటే ఇంట్లో బాధపడతారు అనుకునేది. ಮತ್ತು ನನ್ನ ಪರಿಸ್ಥಿತಿ ಮನೆಗೆ ಹೇಳಿದ್ರೆ ಅವರು ಬಾಧೆ ಪಡ್ತಾರಂತ ಅನ್ಕೊಳ್ತಿದ್ದೆ. నేను ఎన్నో ఉన్నాయి నా దగ్గర, కానీ నేను బతికించుకోలేకపోతున్నా, నేను చనిపోయే పరిస్థితి దగ్గరకు వచ్చేసింది కదా అనుకున్నా. ಮತ್ತು ನನ್ನ ಹತ್ರ ಏನೆಲ್ಲ ಇದ್ರು ಕೂಡ ನನ್ನನ್ನು ನಾನು ಬದುಸ್ಕೊಳಕ್ ಆಗ್ತಾ ಇಲ್ಲ, ನಾನು ಸಾಯುವಂತ ಪರಿಸ್ಥಿತಿ ಹತ್ರಕ್ಕೆ ಬಂದತ್ತಲ್ಲ ಅಂತ ಅನ್ಕೊಳ್ತಾ ಇದ್ದೆ. నేను ఒకటే చనిపోయినా కానీ డబ్బులు సంపాయాలనుకున్నా. ನಾನು అన్కండే సత్తోದ್ರೂ పర్ವಾಗಿಲ್ಲ, ಹಣ ಸಂಪಾದಿಸಬೇಕು ಅಂತ ಅನ್ಕೊಳ್ತಿದ್ದೆ. నేను ఈ భూమి మీద ఇప్పుడు దాకా ఏం సంపాయలేదు, సంపాయాలని నేను ప్లాన్ చేసుకున్నా. ಮತ್ತು ನಾನು ಅನ್కంಡೆ ಈ ಭೂಮಿ ಮೇಲೆ ಇಲ್ಲಿವರೆಗೂ ಏನು ಸಂಪಾದನೆ ಮಾಡಿಲ್ಲ, ಸತ್ರು ಪರವಾಗಿಲ್ಲ, ಆದ್ರೆ ಸಂಪಾದಿಸ್ಬೇಕಂತ ಅನ್ಕೊಂಡೆ. చనిపోయే మూమెంట్లో నేను చూసుకున్నా, నేను ఇన్ని రోజుల్లో చనిపోతా అని నేను చూసుకున్నాను. ನಾನು ನೋಡ್ಕೊಂಡೆ, ನಾನು ಎಷ್ಟು ದಿವಸದಲ್ಲಿ ನಾ ಸಾಯ್ಲಿಕ್ಕಿದ್ದೇನೆ ಅಂತೇಳಿ ನಾನು ನೋಡ್ಕೊಂಡೆ. అలాంటప్పుడు నేను అనుకున్నాను, ఒక ఆశ్రమం పెట్టుకోవాలి, నేను అక్కడ చనిపోతే నాకు అక్కడ సమాధి చేసి నాకు పూజించాలి అనుకున్నా. నేను వాళ్ళందరూ వచ్చి ನಾನು ಈ ರೀತಿಗೆ ಅನ್ಕೊಂಡೆ. ಮತ್ತು ಸಾಯಕ್ಕಿನ ಮುಂಚೆ ಹೆಂಗಂದ್ರೆ ನನಗೆ ನಾನು ಒಂದು ಆಶ್ರಮ ಕಟ್ಕೋಬೇಕು, ನಾನು ಜೀವಂತ ಸಮಾಧಿ ಮಾಡ್ಕೋಬೇಕಂತ ಹಿಂಗೆ ಈ ರೀತಿ నేను ఎంటికలు పెంచుకోవడం స్టార్ట్ చేసిన. ఎంటికలన్నీ ಮತ್ತು ಕೂದಲು ಬೆಳೆಸ್ಕೊಳಕ್ಕೆ, ಗಡ್ಡ ಎಲ್ಲ ಬೆಳೆಸ್ಕೊಳಕ್ಕೆ ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡಿದೆ. అలా కనిపిస్తేనే ముందర జనం భయపడతారు. ಈಗ ಕಾಣಿಸ್ಕೊಂಡ್ರೆ ಮುಂದೆ ಜನ ಭಯಪಡ್ತಾರೆ. ఈ నిజమైన గురువు అంటారు అప్పుడు. ಇವರಿಗೆ ನಿಜವಾದ ಗುರು ಅಂತಾರ ಅವಾಗ. ఈయనకి అట్లానే నేను తయారు చేసుకున్నాను. ಈ ರೀತಿಯಾಗಿ ನಾನು ತಯಾರು ಮಾಡ್ಕೊಂಡೆ. అలాంటప్పుడు నేను చాలా మందికి, నా భక్తులకు అందరికి చెప్పేసిన, మీరు అందరు రావాలి,
నాకు ఈ జై కొట్టాల మీరు అంతా అని. ನಾನು ಅವ್ರಿಗೆ ಹೇಳ್ತಾ ಇದ್ದೆ, ನೀವೆಲ್ಲರೂ ಬರಬೇಕು, ನನಗೆ ಜೈಕಾರ ಹೊಡಿಬೇಕಂತ ಹೇಳಿ. వాళ్ళందరూ ఒప్పుకున్నారు. ఒకవేళ చేయకపోతే ఇట్లా వీడు మళ్ళీ మా ఇంట్లోకి దయ్యమే వచ్చి పడతాడు కదా అనుకున్నారు వాళ్ళు. ಅವ್ರು ಅನ್ಕೊಂಡ್ರು ನಾವು ಈ ರೀತಿ ಮಾಡದಲ್ಲಿದ್ರೆ ಇಲ್ಲಾಂದ್ರೆ ನಮ್ಮ ಮನೆಗೆ ದೆವ್ವಾಗಿ ಬಂದ್ಬಿಡ್ತಾನೆ ಈತ ಹೇಳ್ದಂಗೆ ಮಾಡ್ಬೇಕಪ್ಪ ಅನ್ಕೊಂಡು ಅವರೆಲ್ಲ ಬಂದ್ರು. నేను కొన్ని రోజుల తర్వాత నా రక్తం ఉల్టీ చేసుకోవడం స్టార్ట్ చేసిన. నేను ಸ್ವಲ್ಪ ದಿವಸ ಆದ ನಂತರ ನಾನು ರಕ್ತ ವಾಂತಿ ಮಾಡಕ್ಕೆ ಸ್ಟಾರ್ಟ್ నేను చెవులో నుండి ముక్కులో నుండి విపరీతంగా రక్తం వాసన వచ్చేది. నేను ఎక్కడ వెళ్ళినా విపరీతంగా బాధపడేది. ಮತ್ತು ನನಗೆ ಕಿವಿಯಾಗಿಂದ ಮೂಗಿನಗಿಂದ ಎಲ್ಲ ರಕ್ತ ಬರ್ತಿತ್ತು. ಎಲ್ಲೋದ್ರೂ ಕೂಡ ಭಯಂಕರ ಬಾಧೆ ಪಡ್ತಾ ಇದ್ದೆ ನಾನು. నేను అనుకున్నాను నా భార్య రోజు చాలా బాధపడేది. ಇವ್ರ ಹೆಂಡತಿ ಪ್ರತಿದಿನ ಬಾಧೆ ಪಡ್ತಾ ಇದ್ರು. నిద్రపోయేది కాదు ఆమె. ಅವರು ನಿದ್ದೆನೆ ಮಾಡ್ತಿರ್ಲಿಲ್ಲ. ఎందుకంటే చనిపోతాడు ఈయన. ಯಾಕಂದ್ರೆ ಅವ್ರಿಗೆ ನನ್ನ ಪರಿಸ್ಥಿತಿ ಎಲ್ಲ ನೋಡಿ, ఎట్లా ನಾನು ఇವ್ರ పరిస్థితి ಎಲ್ಲ ನೋಡಿ ಅವ್ರಿಗೆ ಗೊತ್ತಾಗಿತ್ತು. ఎన్ని చేసిండు కానీ ఎవ్వరు బతికించటే లేకపోతున్నారు కదా. ಅವ್ರಿಗೆ ಗೊತ್ತಾಗಿತ್ತು ಇವನು ಹೆಂಗೋ ಸತ್ತೋಗ್ತಾನೆ, ಈ ಭೂಮಿ ಮೇಲೆ ಏನೆಲ್ಲ ಮಾಡಿದ್ರು ಕೂಡ ಇತನನ್ನು ಬದುಕಿಸೋರು ಯಾರು ಇಲ್ಲಲ್ಲ ಅಂತೇಳಿ ಪ್ರತಿದಿನ ಇವ್ರ ಹೆಂಡತಿ ಬಾಧೆ ಪಡ್ತಾ ಇದ್ದ. నా భూమి మీద ఏమున్నాయి దయ్యాలు శక్తులు అన్ని ఈయన దగ్గర ఉన్నాయి కదా. ಭೂಮಿ ಮೇಲೆ ಅನೇಕ ಇರುವಂತ ದೆವ್ವಗಳು ಶಕ್ತಿಗಳೆಲ್ಲ ಈತನ ಹತ್ರ ಇದೇವಲ್ಲ. అలాంటప్పుడు మా భార్య బాధపడుతుంటే ఒక పాస్టర్ ఆయనకు పరిచయం అయ్యిండు ఆమెకి. ಈ ರೀತಿಯಾಗಿ ಅವರು ಬಾಧೆ ಪಡ್ತಿರ್ಬೇಕಾದ್ರೆ ಒಬ್ಬ ಸೇವಕರು ಅವರಿಗೆ ಪರಿಚಯ ಆದ್ರು. ఆమె ఆ పాస్టర్ అడిగిండు మీది ఏ ఊరు ఎక్కడ అని. ಆ ಪಾಸ್ಟರ್ ಕೇಳಿದ್ರು ಅವರಿಗೆ ನಿಮ್ದು ಯಾವ ಊರು ಏನು ಎಲ್ಲಿ ಅಂತ. ఆమెకు మొత్తం చెప్పేసింది నాది ಹಿಸ್ಟ್ರಿ ಅಂತ. ఆమె ಆವಾಗ ಇವ್ರ ಹೆಂಡತಿ ಆ ಸೇವಕರಿಗೆ ಹೇಳಿದ್ರು, ನಾನು ಇವ್ರದ್ದು ಹಿಸ್ಟ್ರಿ ಎಲ್ಲ ಹೇಳ್ಬಿಟ್ರು ಹಿಂಗೆ ಅಂತೇಳಿ. ఆమె చెప్పింది ఈ భూమి మీద అన్ని ఉత్తయే. ಅವ್ರು ಹೇಳಿದ್ರು ಈ ಭೂಮಿ ಮೇಲೆ ಇರೋದು ಎಲ್ಲ ಸುಳ್ಳು, యేసు ప్రభు ఒక్కడే దేవుడు, ಯೇಸು ಸ್ವಾಮಿ ಒಬ್ಬನೇ ದೇವರು, ఆయనకి నువ్వు అనుకున్నావు అనుకో నీ భర్త ఖచ్చితంగా బతుకుతాడు అని చెప్పింది. ಮತ್ತು ಸೇವಕರು ಹೇಳಿದ್ರು ನೀನೊಂದು ವೇಳೆ ನಂಬಿದೆ ಅಂದ್ರೆ ఖండితವಾಗಿ ನಿನ್ನ ಗಂಡ ಖಚಿತವಾಗಿ ಬದುಕ್ತಾನೆ ಅಂತೇಳಿ. ఈ భూమి మీద ఎన్ని దయ్యాలు ఉన్నాయి, ఎన్ని శక్తులు ఉన్నాయి, అవి దేవుళ్ళు కాదు. ಈ ಭೂಮಿ ಮೇಲೆ ಇರುವ ಯಾವುದೇ ದುರಾತ್ಮಗಳು, ಯಾವುದೇ ದೆವ್ವಗಳು, అవి యావు దేవునికి సమமாக. నువ్వు అనుకున్నట్టు అవి శక్తులు కానీ ఆ దయ్యాలు కానీ నీ భర్త దగ్గర ఉండేది నీ భర్తకు నాశనం చేయడానికి కానీ అవి దేవుళ్ళు కాదని ఆయన చెప్పిండు అప్పుడు. ಮತ್ತು ಅವ್ರ ಸೇವಕರು ಹೇಳಿದ್ರು, ನೀನು ಅನ್ಕೊಂಡಂಗೆ ನಿಮ್ಮ ಮನೆಯರ ಅಂದ್ರೆ ನಿಮ್ಮ ಗಂಡನ ಮೈಯಲ್ಲಿ ಇರುವಂತ ದುರಾತ್ಮಗಳು, ಆ ದುಷ್ಟ ಶಕ್ತಿಗಳೆಲ್ಲ ಉದ್ಧಾರ ಮಾಡಕ್ ಬಂದಿಲ್ಲ, ಅವ್ರನ್ನ ನಾಶನ ಮಾಡಕ್ ಬಂದವೆ, ಅವು ಉದ್ಧಾರ ಮಾಡಕ್ ಬಂದಿಲ್ಲ ಅಂತ ಹೇಳಿ. యేసు ప్రభు ఒక్కడే దేవుడు, అవి బాగు చేయవాడు. ಮತ್ತು ಯೇಸು ಸ್ವಾಮಿ ಒಬ್ಬನೇ ದೇವರು, ಆತನೇ ಸರಿಪಡಿಸುವವನು ಅಂತ ಹೇಳಿದ್ರು ಸೇವಕರು. మా భార్య పాస్టర్ చెప్పింది ఈ విషయంలో నేను ఏం చేయాలని. ಮತ್ತು ಇವ್ರ ಹೆಂಡತಿ ಸೇವಕರನ್ನ ಕೇಳಿದ್ರು ಆ ಪಾಸ್ಟರ್ನ, ಹಾಗಾದ್ರೆ ನಾನು ಏನ್ ಮಾಡ್ಬೇಕು ಮುಂದೆ ಅಂತ. ఆ టైంలో ఆమెకు చెప్పిండు నువ్వు చర్చికి వెళ్ళాలి, ప్రార్థన చేయాలి నువ్వు అని. ಅವಾಗ ಸೇವಕರು ಹೇಳಿದ್ರು, ನೀನ್ ಚರ್ಚ್ಗೆ ಹೋಗ್ಬೇಕು, ಪ್ರತಿ ಭಾನುವಾರ ನೀನು ಆರಾಧನೆ ಮಾಡ್ಬೇಕು, ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ಬೇಕು ಅಂತ ಹೇಳಿ. ఒకవేళ నేను గిట్ల చర్చికి పోతే నాకు చంపేస్తాడు ఇంకా అన్నది. ಆವಾಗ ಅವ್ರ ಹೆಂಡತಿ ಹೇಳಿದ್ರಂತೆ ಆ ಪಾಸ್ಟರ್ಗೆ, ಒಂದು ವೇಳೆ ನಾನ್ ಚರ್ಚಿಗೆ ಹೋದ್ರೆ ನನ್ನ ಗಂಡ ಜೀವ ಸಹಿತ ಉಳಿಸಲ್ಲ, ಅವನು ನನ್ನನ್ನು ಸಾಯಿಸ್ಬಿಡ್ತಾನೆ ಅಂತ ಹೇಳಿದ್ರು. ఈ క్రైస్తవ మతం అంటేనే అసహ్యం. ಆತನಿಗೆ ಕ್ರೈಸ್ತವ ಅಂತಂದ್ರೇನೆ, ಕ್ರೈಸ್ತತ್ವ ಅಂದ್ರೇನೆ ಆತನಿಗೆ ಅಸಹ್ಯ. యేసు ప్రభు అంటేనే అసహ్యం. ಯೇಸು ಸ್ವಾಮಿ ಅಂದ್ರೇನೆ ಆತನಿಗೆ ಅಸಹ್ಯ. మళ్ళీ ఏం చేయాలి పాస్టర్ అన్నాడు. ಮತ್ತೆ ಏನ್ ಮಾಡ್ಬೇಕು ಪಾಸ್ಟರ್ ಅಂತ ಕೇಳಿದ್ರು ಅವರು. అదంతా చర్చికి పోవడానికి వీలు కాకపోతే నువ్వు ಪ್ರಾರ್ಥನೆ చేయని చెప్పి. ಸರಿ, ಆವಾಗ ಆ ಸೇವಕರು ಹೇಳಿದ್ರು ಇವ್ರು ಹೆಂಡತಿಗೆ, ಸರಿ ಅಮ್ಮ ನೀನು ಸಭೆಗೆ ಹೋಗಿಲ್ಲ ಅಂದ್ರೂ ಪರವಾಗಿಲ್ಲ, ಮನೇಲಿ ಕುಂತಾದ್ರೂ ನೀನು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡು ಅಂತ ಹೇಳಿ. ఆ టైంలో నాకు తెలియకుండా నా భార్య 6 నెలలు ప్రార్థన చేసింది. ಆವಾಗ ಇವರಿಗೆ ಗೊತ್ತಿಲ್ದಂಗೆ ಇವ್ರ ಹೆಂಡತಿ 6 ದಿವಸ ರಹಸ್ಯವಾಗಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾ ಬಂದ್ರು. 6 ತಿಂಗಳು 6 ತಿಂಗಳು రహస్యವಾಗಿ ప్రార్థన ಮಾಡಕ್ಕೆ ప్రారంభ ಮಾಡಿದ್ರು. నాకు 6 నెలల తర్వాత ఒక వెలుగు అనేది కళ రూపం వచ్చింది. ಮತ್ತು 6 నెలల తర్వాత 6 ತಿಂಗಳ ನಂತರ ಒಂದು ನನ್ನ ಕನಸಿನಲ್ಲಿ ಒಂದು ಬೆಳಕು ಬರಲು ಆರಂಭಿಸಿತು. ಪ್ರವೀಣ್ ರಾ ಅన్నాడు నాకు. ಆವಾಗ ಬೆಳಕಿನ ರೂಪದಲ್ಲಿ ಬಂದು ಪ್ರವೀಣ್ ಬಾ ಎಂಬುದಾಗಿ ನನಗೆ ಕರೆಯುವ ಶಬ್ದ. ನೀವು ಬಾಗುಪಡಾలని ఇట్లా అనుకుంటున్నావా? ನೀನು ಚೆನ್ನಾಗಿ ಆಗ್ಬೇಕಂತೇಳಿ ಅನ್ಕೊಳ್ತಾ ಇದೀಯಾ? ఒకవేళ నా దగ్గరకు వస్తే నేను బాగు చేసి నీకు వెలుగుగా చేస్తా అన్నాడు దేవుడు. ಆವಾಗ ದೇವರನೊಟ್ಟಿಗೆ ಆ ಬೆಳಕಿನಲ್ಲಿ ಬಂದು ಮಾತನಾಡಿದ್ನು, ನೀನು ಒಂದು ವೇಳೆ ಅನ್ಕೊಂಡ್ರೆ ನಿನ್ನನ್ನು ಗುಣಪಡಿಸಿ ನಿನ್ನನ್ನು ಬೆಳಕಾಗಿ ಮಾರ್ಪಡಿಸ್ತೇನೆ ಅಂತೇಳಿ ದೇವ್ರು ಮಾತನಾಡ್ತಾರೆ. నేను నమ్మలేదు, ನಾನು ನಂಬಲಿಲ್ಲ. నా దగ్గర ఉన్న దయ్యాలన్నీ, నా దగ్గర ఉన్న శక్తులకన్నీ పిలుచుకున్నా. నేను ಶಕ್ತಿಗಳನ್ನ ದೆವ್ವಗಳನ್ನೆಲ್ಲ ನಾನು ವಶ ಮಾಡ್ಕೊಂಡಿದ್ದೆ. ఒకవేళ అవి గిట్ల నాతోటి మాట్లాడినాయా, ಒಂದು ವೇಳೆ ನನ್ನ ಒಳಗಿರುವ ದೆವ್ವಗಳೇ ಏನಾದ್ರೂ ಹಿಂಗ್ ಮಾತನಾಡಿದವ ಅಂತ ಅನ್ಕೊಳ್ತಿದ್ದೆ. నేను అవి ఏది మాట్లాడలేదు నాతోటి. ಆದ್ರೆ ಯಾವ ದುಷ್ಟ ಶಕ್ತಿಗಳು ಮಾತಾಡಿರಲಿಲ್ಲ. సెకండ్ రోజు కూడా సేమ్ వెలుగు వచ్చి నాతోటి మాట్లాడింది. ಮತ್ತು ಎರಡನೇ ದಿವಸ ಕೂಡ ಸೇಮ್
సేమ్ అదే ರೀತಿಯಾದ ಬೆಳಕು ಬಂದು మాట్లాడుతూ నేను భయపడ్డా, ఏంటిది ఇది అనుకున్నాను. ನಾನು ಅನ್ಕೊಂಡು ಭಯಪಟ್ಟೆ ఇది ಇದೇನಪ್ಪ విచిత్రంగా ఉంది కదా, ఇది విచిత్రವಾದ ఒక ಬೆಳಕಲ್ಲ, శక్తిలా కనిపించడం లేదు కదా, ఇది ಯಾವ್ದೋ ದುಷ್ಟ ಶಕ್ತಿ ತರ ఒక ಕಾಣಿಸ್ತಿಲ್ಲ, రూపం అనేది కనిపించడం లేదు ಒಂದು కదా. ರೂಪ ಅಂತೇಳಿ ಕಾಣಿಸ್ತಿಲ್ಲ, ఏదో ఒక వెలుగు వచ్చి మాట్లాడుతుంది నా దగ్గర, ಏನೋ ಒಂದು ಬೆಳಕು ಬಂದು ఇది ఏదో ಮಾತನಾಡ್ತಿಲ್ಲ, ఉన్నది అనుకున్నా నేను. ఇది ಏನೋ ಇದೆ ಅಂತೇಳಿ ಅನ್ಕೊಂಡೆ ನಾನು. రా ప్రవీణ్ అన్నాడు మూడో రోజు. ಮೂರನೇ ದಿವಸ ಕೂಡ ಬಾ ಪ್ರವೀಣ್ ಎಂಬುದಾಗಿ నేను ಕರೆಯಿತು. మంచిగా చేస్తా, నేను మంచిగా చేయవాడని దేవుని దా అన్నాడు. ನಾನು ನಿನ್ನನ್ನು ಗುಣಪಡಿಸ್ತೀನಿ, ನಾನು ಒಳ್ಳೇದು ಮಾಡುವ ಒಳ್ಳೆ ದೇವರು, ನಾನು ಬಾ ಅಂತೇಳಿ ದೇವರು ಕರೆದನು. నేను భయపడ్డా, నేను ఆ మాటకి అంగీకారం చేయలేదు. ನಾನು ಭಯಪಟ್ಟು ಆ ಮಾತನ್ನ ಅಂಗೀಕರಿಸಿಕೊಳ್ಳಿಲ್ಲ. నాకు ఒక పాస్టర్ గుర్తుకొచ్చిండు. ಆವಾಗ ನನಗೆ ಆ ಸಮಯದಲ್ಲಿ ಒಂದು ಸೇವಕರು ఒకవేళ ಗುರ್ತಾಯ್ತು. ఇట్లా ఈ క్రైస్తవ మతంలో ఇట్లా ఇట్లాంటిది ఉంటదేమో అనుకున్నా నేను. ನಾನು ಅನ್ಕೊಂಡೆ ಕ್ರೈಸ್ತವ ಮತದಲ್ಲಿ ಈ ರೀತಿಯಾಗಿ ಇರ್ತತೇನೋ ಅಂತ ಅನ್ಕೊಂಡೆ. నాకు ಆ తలంపు వచ్చేసింది. ಆ ರೀತಿಯಾದ ಯೋಚನೆಗಳು ಬಂತು. నేను వెళ్ళినాను అక్కడికి. ನಾನು ಅಲ್ಲಿಗೆ ಹೋದೆ, చెప్పిన నా పరిస్థితి ఇది, ఇట్లా వెలుగు వచ్చి మాట్లాడింది అని. ನಾನು ಅವಾಗ ಹೇಳ್ದೆ ಆ ಸೇವಕರ ಹತ್ರ, ನನ್ನ ಪರಿಸ್ಥಿತಿ ಹಿಂಗೈತೆ, నువ్వు ఒకవేళ ఇట్లా ఈ వెలుగుకి అంగీకరించి నువ్వు ఒకవేళ ఆయనకు మాట ఇచ్చినావు అనుకో, నీకు స్వస్థపరుస్తాడని చెప్పిండు. ಅವಾಗ ನಾನು ಸೇವಕರ ಹತ್ರ ಈ ರೀತಿ ಪರಿಸ್ಥಿತಿ ಹಿಂಗಿತ್ತು, ನನಗೆ ಈ ರೀತಿ ಬೆಳಕು ಬಂದು ಮಾತನಾಡ್ತಂತ ಹೇಳ್ಕೊಂಡಾಗ ಅವ್ರು ಹೇಳಿದ್ರು, ಒಂದು ವೇಳೆ ನೀನು ಆ ಒಂದು ಬೆಳಕಿಗೆ, ಆ ಸ್ವರಕ್ಕೆ ಕಿವಿಗೊಟ್ಟು ನೀನು ಬಂದ್ರೆ, ದೇವ್ರನ್ನ ನಂಬಿದ್ರೆ, ದೇವ್ರು ಖಂಡಿತ ನಿನ್ನನ್ನು ಗುಣಪಡಿಸ್ತಾನೆ ಅಂತ ಹೇಳಿದ್ರು ಅವರು. నేను ఆశపడ్డా, అరే నాకు బతకడానికి కూడా ఒక మార్గం ఉందా, యేసు ప్రభు మార్గం. ಆವಾಗ ನನ್ನೊಳಗಡೆ ಆಸೆ ಬಂತು, ನನಗೆ ಬದುಕುವುದಕ್ಕೂ ಕೂಡ ಒಂದು ಮಾರ್ಗ ಐತಲ್ಲ, ಯೇಸು ಸ್ವಾಮಿ ಎನ್ನುವ ಮಾರ್ಗ ಅಂತೇಳಿ ಅನ್ಕೊಂಡೆ. నాకు చిన్నప్పుడు జ్ఞాపకాలు వచ్చేసినాయి. ಆವಾಗ ಮತ್ತೆ ನಾನು ಚಿಕ್ಕವನಿದ್ದಾಗಿನ ಜ್ಞಾಪಕಗಳು ಬರ್ಲ. అరే నేను ఒక పాస్టర్ దగ్గర పెరిగింటి కదా, నేను ನಾನು ಒಬ್ಬ ಸೇವಕನ ಕೈ ಕೆಳಗೆ అప్పుడు యేసు ಬೆಳೆದವನಲ್ಲ. ప్రభు నాతోటి ఉన్నాడు కదా, ಆ ಸಮಯದಲ್ಲಿ ಯೇಸು ಸ್ವಾಮಿ ನನ್ನ నాకు అప్పుడు ಜೊತೆಗೆ ಇದ್ನಲ್ಲ. శాంతి సమాధానం ఉండే కదా. ಆವಾಗ ನನಗೆ ಶಾಂತಿ ಸಮಾಧಾನ నేను ಇತ್ತಲ್ಲ. ఎప్పుడైతే యేసు ప్రభుని వదిలిపెట్టినానో, ಯಾವಾಗಾದ್ರೂ ಯೇಸು ಸ್ವಾಮಿನ నేను ಬಿಟ್ಕೊಟ್ನೋ, యేసు ప్రభుని నమ్ముకున్న వ్యక్తిని వదిలిపెట్టినానో, ಯೇಸು ಸ್ವಾಮಿನ ನಂಬಿಕೊಂಡ నాకు ವ್ಯಕ್ತಿಯನ್ನು లోక ಬಿಟ್ಕೊಟ್ನೋ, ఆశలు వచ్చేసినాయి కదా. ಯಾವಾಗ ಲೋಕದ ಆಸೆ నేను ఏ ಬಂತು, డబ్బు అయితే అనుకున్నాను కదా, ಯಾವ ಹಣ ಅನ್ಕೊಂಡಲ್ಲ, అదే నాకు మూలం చేసింది, నా చావుకు కారణం అవుతుంది ఈ రోజు ಹಣದ అనుకున్నాను. ಆಸೆನೇ ನನ್ನ ಕೆಟ್ಟತನಕ್ಕೆ ಮೂಲ ಕಾರಣವಾಗಿ ಮಾಡ್ತಲ್ಲ ಅನ್ಕೊಂಡೆ ನಾನು. నేను అనుకున్నాను, ఒప్పందం చేసుకున్న మహారాజ్ తోటి ఒకవేళ చనిపోతే వీటితోటే చనిపోవాలి కదా, ఈ భూమి మీద ఇంకా కూడా యేసు ప్రభు అనేటోడు కూడా నన్ను బతికిలేడు అనుకున్నా నేను. ನಾನು ಹಿಂಗ ಅನ್ಕೊಂಡಿದ್ದೆ, ಸತ್ತೋದ್ರೆ ಈ ಆತ್ಮಗಳೊಟ್ಟಿಗೆ, ದುಷ್ಟಾತ್ಮಗಳೊಟ್ಟಿಗೆ ಸತ್ತೋಗ್ಬೇಕು, ಆದ್ರೆ ನನ್ನನ್ನು ಬದುಕಿಸುವುದಕ್ಕೆ ಯಾರಿಂದಲೂ ಆಗಲ್ಲ ಅಂತ ಅನ್ಕೊಂಡಿದ್ದೆ. నేను అప్పుడు అనుకున్నాను, ఒకవేళ 2 రోజులు నేను ఆయన దేవునికి అంగీకారం చేయాలని నేను అనుకున్నాను. ನಾನು ಅನ್ಕೊಂಡೆ 2 ದಿವಸದ ಮಟ್ಟಿಗೆ ದೇವರಿಗೆ ನನ್ನನ್ನು ಅರ್ಪಿಸ್ಕೊಳ್ಬೇಕು. నాకు ఒకటే, నా దగ్గర ఉన్న శక్తులు, నా దగ్గర ఉన్న మంత్ర శక్తులు అన్ని నన్ను అంగీకరించడానికి లేదన్నది అవి. ಮತ್ತು ಅವು ನನ್ನೊಳಗಿರುವಂತ ದುಷ್ಟಾತ್ಮಗಳು ಈ ರೀತಿಗೆ ಅಂದವು, ಇಲ್ಲ ಆತನನ್ನು ನೀನು ಸ್ವೀಕಾರ ಮಾಡಬಾರ್ದು, ఒకవేళ స్వీకారం చేస్తే ఇప్పుడే చంపేస్తాం నిన్ను అన్నాయి. ಆ ದುಷ್ಟಶಕ್ತಿಗಳು ಮಾತನಾಡ್ತಿದ್ವು, ನೀನು ಒಂದು ವೇಳೆ ಯೇಸುವನ್ನ ಸ್ವೀಕಾರ ಮಾಡಿದ್ರೆ ಇವಾಗೇ ನಿನ್ನನ್ನು ಕೊಲ್ಲಾಗ್ತೀವಿ ಅಂತ ಇದ್ವು. ఓకే, భయపడి నేను స్వీకారం చేసుకోలేదు. ಸರಿ, ನಾನು ಭಯಪಟ್ಟು ನಾನು ಆ ಯೇಸು ಸ್ವಾಮಿನ ಸ್ವೀಕಾರ ఇంకా ಮಾಡ್ಕೊಳ್ಳಿ. 2 నెలలు ఉన్నది కదా నేను బతకడానికి. ನಾನು ಇನ್ನ 2 ತಿಂಗಳೈತಲ್ಲ ನನಗೆ మళ్ళీ ಬದುಕೋದಕ್ಕೆ. ఇప్పుడే చనిపోతే మళ్ళీ నా భార్య ఇంకా ఘోరంగా బాధపడుతుంది. ಮತ್ತು ನಾನು ಹೀಗೆ ಸತ್ತೋದ್ರೆ ಇನ್ನ ಬಹಳ ಬಾಧೆ ಪಡ್ತಾಳೆ ನನ್ನ మా ಹೆಂಡ್ತಿ. ఇంట్లో వాళ్ళంతా డిప్రెషన్ లో వెళ్ళిపోతారు కదా ನಮ್ಮ ಮನೆಯವರೆಲ್ಲ ಡಿಪ್ರೆಷನ್ ಹೋಗ್ತಾರಲ್ಲ అని నేను అంగీకారం చేసుకోలేదు. ಆ ರೀತಿಯಾಗಿ ಯೋಚನೆ ಮಾಡಿ ಅಂಗೀಕಾರ ಮಾಡ್ಲಿಲ್ಲ ನಾನು. నేను చాలా విపరీతంగా బాధపడి నేను నడవలేని పరిస్థితులు వచ్చినప్పుడు ఒక వ్యక్తి కనిపించిండు నాకు. ನಾನು ಬಹಳ ಬಾಧೆ ಪಟ್ಟು ನಾನು ನಡೆಯಕ್ಕೂ ಕೂಡ ಆಗ್ತಿರುವಂತ ಪರಿಸ್ಥಿತಿಯಲ್ಲಿ ಒಬ್ಬ ವ್ಯಕ್ತಿ ಕಾಣಿಸ್ಕೊಂಡ್ರು ನನಗೆ. నేను ఆయన దేవుణ్ణి నమ్ముకున్న వ్యక్తి. ಆ ವ್ಯಕ್ತಿ ಯಾರಂದ್ರೆ ದೇವ್ರನ್ನ ನಂಬಿದಂತ ವ್ಯಕ್ತಿ. ఆయనకు నాకు పరిచయం ఏర్పడ్డది. ಆತನಿಗೂ ನನಗೂ ಪರಿಚಯ ಏರ್ಪಡ್ತು. నేను చెప్పినాను, ఆయన నేను సిగరెట్ తాగుతుంటే ఆయన దూరం దూరం వెళ్ళిపోయేది. ನಾನು ಸಿಗರೆಟ್ ಸೇರ್ತಿರ್ಬೇಕಾದ್ರೆ ಆತನ ದೂರ ದೂರ ಹೋಗ್ತಿದ್ದ. నేను అనుకున్నాను, వీడెంత మూర్ఖుడు, నేను సిగరెట్ తాగితే దూరం వెళ్ళిపోతున్నాడు వీడు అనుకున్నాను. ನಾನು ಅನ್ಕೊಳ್ತಿದ್ದೆ, ಇವನು ಎಂತ ಮೂರ್ಖ, ನಾನು ಸಿಗರೆಟ್ ಸೇದಿದ್ರೆ ದೂರ ಹೋಗ್ತಾನೆ. నేను సిగరెట్ తాగి మాట్లాడుతుంటే చాలా మంది నన్ను డబ్బులు ఇచ్చి తీసుకుంటారు నా మాటలు అనుకున్నాను నేను. ನಾನು ಸಿಗರೆಟ್ ಸೇತಾ ಇದ್ರೆ, ನಾನು ಸಿಗರೆಟ್ ಆಡ್ಕಂತ ಮಾತಾಡ್ತಾ ಇದ್ರೆ ಬಹಳ ಜನ ದುಡ್ಡು ಕೊಟ್ಟು ನಾನು ಹೊಗೆನ ನನ್ನ ಮಾತನ್ನ ತೆಗೆದುಕೊಳ್ತಾರೆ ಅಂತ. వీడెందుకు పారిపోతున్నాడు వీడు అనుకున్నాను నేను. ಈತನ ಯಾಕೆ ಓಡೋಗ್ತದೆ ಅನ್ಕೊಳ್ತಾ ಇದ್ದೆ. అలాంటప్పుడు ఆయన పరిచయం ఏర్పడి ఒకటే చెప్పిండు, నువ్వు ఎవరు అంటే నేను యేసు ప్రభు బిడ్డని అన్నాడు ఆయన. ಆತನನ್ನ ನಾನು ಕೇಳ್ತಾ ಇದ್ದೆ, ನೀನು ಯಾರು ಅಂದ್ರೆ ಆತನ ಹೇಳ್ದೆ, ನಾನು ಯೇಸು ಸ್ವಾಮಿಯ ಮಗನು ಅಂತ ಹೇಳಿ. అరే వీనికి ఇదే మత పిచ్చి ఉన్నది, ఇది మతం పట్టిన వాళ్ళు అందరు ఇదే విధంగా ఉంటారు కదా అనుకున్నా నేను. ಆತನು ಈತನಿಗೆ ಒಂದು ಹುಚ್ಚಿಡ್ದತೆ, ಈ ಒಂದು ಯೇಸು ಸ್ವಾಮಿ ನಂಬಿದರೆಲ್ಲ ಹಿಂಗೆ ಹುಚ್ಚಿರ್ತಾರಂತ ಅನ್ಕೊಂಡೆ ನಾನು. అలాంటప్పుడు నాకు ఆయనకు సంబంధం జరిగిన తర్వాత ఒక రోజు ఆయన నా దగ్గరకు వచ్చి, ఇక్కడ శాంత్ కుమార్ పాస్టర్ మన్నకెల్లిలో ఉంటాడు, ఆయన దగ్గరికి వెళుదామా అన్నాడు నన్ను. ಆತನು ನನ್ನ ಬಳಿಗೆ ಬಂದು ಒಂದು ದಿವಸ ಈ ರೀತಿಗೆ ಹೇಳಿದ್ನು,
ಇಲ್ಲಿ ಮನೆ ಕೇಳಿಯಲ್ಲಿ ಶಾಂತಕುಮಾರ್ ಪಾಸ್ಟ್ ಅಂತ ಒಬ್ಬತ್ತು ಇರ್ತಾರೆ, నా- ಅವ್ರ ಹತ್ರ ನಾವು ಹೋಗೋಣ ಅಂತೇಳಿ ಕೇಳಿದ್ರು. నాకు ఒక క్షణం మైండ్ అనేది పని చేయలేదు పాస్టర్ అన్న తర్వాత. ಆ ಪಾಸ್ಟ್ ಅಂದ ತಕ್ಷಣ ಒಂದು ಕ್ಷಣ ನನಗೆ ಮೈಂಡ್ ಕೆಲಸ ಮಾಡಿ, నేను ఎలాగైతే వెళ్ళినానో నాకైతే తెలియదు కానీ ಆದ್ರೆ ಯಾವ ರೀತಿ ಓದ್ನೋ ಗೊತ್ತಿಲ್ಲ. ಆದ್ರೆ కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ನಾನು ಅಲ್ಲಿಗೆ ಹೋದೆ. ఒక 5-6 మంది ఉన్నారు అక్కడ. ಅಲ್ಲಿ ಒಂದು 5-6 ಜನ ಇದ್ರು. ఆయన బోధిస్తున్నాడు, యేసు ప్రభు ఇట్లా సిలువదారి అయినాడు, మన పాప క్షమాపణలు క్షమిస్తాడు అని ఆయన చెప్తున్నాడు. ಮತ್ತು ಅಲ್ಲಿ ಅವರು ಬೋಧನೆ ಮಾಡ್ತಾ ಇದ್ರು. ಯೇಸು ಸ್ವಾಮಿ ಅಂದ್ರೆ ಹೀಗೆ, ಯೇಸು ಸ್ವಾಮಿ ನಮ್ಮ ಪಾಪದ ಕ್ಷಮಾಪಣೆಗಾಗಿ ನಮಗೆ ಒಳ್ಳೇದ್ ಮಾಡ್ಬೇಕಂತ ಆತನು ಶಿಲುಬೆಯಲ್ಲಿ ಬಲಿಯಾಗಿದ್ದ ದೇವರು ಅಂತೇಳಿ నేను అనుకున్నాను, అరే ఇదే రామాయణం ఉన్నది కదా వీళ్ళ దగ్గర కూడా అనుకున్నాను. ನಾನು ಅನ್ಕೊಂಡೆ ಇವ್ರ ಹತ್ರ ಕೂಡ ಇದೇ ರಾಮಾಯಣ ಐತಲ್ಲ ಅಂತ ಅನ್ಕೊಂಡೆ. ఇదే యేసు ప్రభు గురించి చెప్పుకుంటూ పోయేటోళ్ళే వీళ్ళంతా అనుకున్నాను. ಇವರೆಲ್ಲರೂ ಇದೇ ಯೇಸು ಸ್ವಾಮಿ ಬಗ್ಗೆನೇ ಹೇಳ್ತಿದ್ರಲ್ಲ ಅನ್ಕೊಂಡೆ ನಾನು. 5 నిమిషాల తర్వాత పాస్టర్ నేను ఒక్కడిని నిలబడ్డా నేను ఆయన దగ్గర. ಆ 5 ನಿಮಿಷ ಆದ್ಮೇಲೆ ಪಾಸ್ಟ್ ಹತ್ರ ನಾನು ಒಬ್ಬನೇ ನಿಂತ್ಕೊಂಡೆ. పాస్టర్ ప్రతి మాట చెప్తుంటే నాకు గుండెలలో దూచుకెళ్తున్నాయి ప్రతి మాట. ಪಾಸ್ಟ್ರು ಪ್ರತಿ ಮಾತುಗಳು ಹೇಳ್ತಾ ಇದ್ರೆ ನನ್ನ ಹೃದಯದ ಒಳಗಡೆ ತೂರಿ ಹೋಗ್ತಾ ಇತ್ತು. ಆ ಪ್ರತಿ ఏదో ఒక అభిషేకం నన్ను ముట్టుతున్నది ఒకటి. ಏನೋ ಒಂದು ಅಭಿಷೇಕ ನನ್ನನ್ನು ಮುಟ್ಟಿದಂಗ. ఆ మాటలు చెప్తుంటే నాకు శక్తి వచ్చినట్టు అనిపిస్తుంది. ಮತ್ತು ಅವ್ರ ಮಾತು ಹೇಳ್ತಾ ಇದ್ರೆ ನನಗೆ ಏನೋ ಶಕ್ತಿ ಬಂದಂಗ ಅನಿಸ್ತಾ ಇದೆ. నేను అనుకున్నాను, ఇదెందుకు నాకు కొత్త మనిషిని అయిపోతున్నా ఈ రోజు అనుకున్నా నేను. ನಾನು ಅನ್ಕೊಂಡೆ ಇದೇನಿದು, ನಾನು ಹೊಸ ಮನುಷ್ಯನಾಗ್ತಾ ಇದೀನಲ್ಲ ಅಂತ నాలో ಅನ್ಕೊಂತಿದ್ದೆ. ఏంటిది శక్తి పొంగుకొని వస్తున్నది ఇది. ನನ್ನ ಒಳಗಡೆ ಏನೋ ಶಕ್ತಿ ಉಕ್ಕಿ ಬರ್ತಾ ಇದೆ ಅನ್ಕೊಂಡೆ. ఏమో ఉన్నది యేసు ప్రభు దగ్గర. ಅದೇ ಇಲ್ಲ, ಏನೋ ಇದೆ ಯೇಸು ಸ್ವಾಮಿ ಹತ್ರ ఒకవేళ నా దగ్గర అన్ని ఉన్నాయి కానీ యేసు ప్రభు ఒక్కడే లేడు కదా. ನನ್ನ ಹತ್ರ ಎಲ್ಲ ಇದಾವೆ, ಆದ್ರೆ ಯೇಸು ಸ್ವಾಮಿ ಒಬ್ಬನೇ ಇಲ್ಲಲ್ಲ ఈయన ಅನ್ಕೊಂಡೆ. నిజమైన దేవుడు ఉన్నాడేమో, ನಿಜವಾದ నా ದೇವರು ಇದ್ದಾನೇನೋ, పాపాలు క్షమించడానికి ఈయన ఉన్నాడేమో, ನನ್ನ ಪಾಪಗಳನ್ನ ಇದ್ರೆ నేను ಕ್ಷಮಿಸ್ತಾನೇನೋ, ఎంతో కుటుంబాలకు నాశనం లేపినోను ఉన్నా నన్ను క్షమిస్తాడేమో, ನಾನು ಎಷ್ಟೋ ಕುಟುಂಬಗಳನ್ನ ನಾಶನ ಮಾಡಿದ್ದೇನೆ ಆದ್ರೂ ಯೇಸು ಸ್ವಾಮಿ ನನ್ನನ್ನು ಕ್ಷಮಿಸ್ತಾನೇನೋ ಅನ್ಕೊಂಡೆ. ఎంతో మందికి విచ్చవిత్రంగా నేను ఏదేదో చేసి పడేసిన వాళ్ళకి ನಾನು ఎಷ್ಟೋ ಜನರಿಗೆ ವಿಚಿತ್ರವಾಗಿ ನಾನು ಮಾಡಿದ್ದೆ. ನಾನು అలాంటప్పుడు నన్ను గిట్ల క్షమించి నా పాపాలు క్షమించి నన్ను గిట్ల బతికిస్తాడేమో అన్న నాకు తలంపు అప్పుడు వచ్చేసింది. ನಾನು ಈ ರೀತಿಯಾಗಿರೋ ವ್ಯಕ್ತಿಯನ್ನು ಒಂದ್ ವೇಳೆ ಯೇಸು ಸ್ವಾಮಿ ಏನಾದ್ರೂ ಮಾರ್ಪಡಿಸಿ ನನ್ನನ್ನು ಬದುಕಿಸ್ತಾನೇನೋ ಅನ್ನುವಂತ ಆಲೋಚನೆಗಳು ನನ್ನಲ್ಲಿ ಬಂದ. అలాంటప్పుడు పాస్టర్ చెప్పే మాట నా మైండ్ లో ఉండిపోయినాయి. ಆ ಸಮಯದಲ್ಲಿ ಸೇವಕರು ಹೇಳುವಂತ ಮಾತು ನನ್ನ ಮನಸ್ಸಿನಲ್ಲಿ ಉಳಿದುಕೊಳ್ತು. నేను రాత్రి వెళ్ళి పడుకున్న తర్వాత ರಾತ್ರಿ ಹೋಗಿ ನಾನು ಮಲ್ಕೊಂಡ ನಂತರ నాకు అదే పదే అవే మాటలు వినపడుతున్నాయి. నాకు ಪದೇ ಅದೇ ವಾಕ್ಯಗಳೇ ನನ್ನ ಹತ್ರ ಪದೇ ಕೇಳಿಸ್ತವೆ. అవే మాటలు వినాలి, ಅದೇ ಮಾತುಗಳು ಕೇಳಿಸ್ತವೆ. అదే జీవం పొందుకోవాలి నేను, ಅದೇ ಜೀವನ అదే శక్తి పొందుకోవాలి, ಅದೇ ಶಕ್ತಿ ಹೊಂದ್ಕೊಳ್ಬೇಕು. ఎప్పుడు వెళ్ళాలి ఆ పాస్టర్ దగ్గర కానీ నాకు తలంపు పదే వస్తుంది. ಮತ್ತು ಹೋಗ್ಬೇಕು ಸೇವಕರ ಹತ್ರ ಅಂತೇಳಿ ಪದೇ ನನ್ನಲ್ಲಿ ಆಲೋಚನೆ ಬಂತು. ఆ రోజు నేను 1 గంట నిద్రపోయిన రాత్రి. ಆ ದಿವಸ ರಾತ್ರಿ 1 ತಾಸು నేను 6 సంవత్సరాలు నిద్రపోలేదు. 6 ವರ್ಷಗಳ ಕಾಲ ನಿದ್ರೆನೇ ಮಾಡಿಲ್ಲ. 4 సంవత్సరాలు తిన్నది జీర్ణం కాలేదు నాకు. 4 ವರ್ಷ ಊಟ ಮಾಡಿದ ಜೀರ್ಣ ಆಗಿಲ್ಲ. విపరీతంగా బాధపడుతున్నా, విపరీతವಾಗಿ బాధ పడతా ఇದ್ದೆ. 1 గంట నిద్రపోయినాక అన్ని శక్తులు వచ్చి నన్ను నెక్స్ట్ 1 గంట తర్వాత నన్ను విపరీతంగా బాధ పెడుతున్నాయి. 1 ಗಂಟೆ ನಂತರ ಎಲ್ಲ ದುಷ್ಟ ಶಕ್ತಿಗಳು ಬಂದು ಬಾಧಿಸ್ತದವೆ. అక్కడికి వెళ్తే చంపేస్తాం నిన్ను అన్నాడు. ಆ ದುಷ್ಟ ಶಕ್ತಿಗಳನ್ನ ಎದುರಿಸ್ತದವೆ. ನೀನ್ ಮತ್ತೆ ಚರ್ಚಿಗೆ ಹೋದ್ರೆ ನಾವು ಸಾಯಿಸ್ತೀವಿ ಅಂತೇಳಿ. నేను అన్న, నిజమైన యేసు ప్రభు నువ్వు గిట్లా అయితే నన్ను తక్షణం నాతోటి మాట్లాడన్నా. ನಾನು ಈ ರೀತಿಗೆ ಅನ್ಕೊಂಡೆ, ಮನಸ್ಸಿನಾಗ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದೆ, ನೀನ್ ನಿಜವಾದ ಯೇಸು ಸ್ವಾಮಿ ಆಗಿದ್ರೆ ನನ್ನೊಟ್ಟಿಗೆ ಮಾತನಾಡು ಅಂತ ಅನ್ಕೊಂಡೆ. ఓకే, దేవుడు నాకు 12 గంటలకి ప్రత్యక్షమైండు. 12 ಗಂಟೆಗೆ ಆ ಸುಮಾರಿನಲ್ಲಿ ನನಗೆ ದೇವರು ಪ್ರತ್ಯಕ್ಷನಾದನು. ప్రవీణ్ ఏం కావాలా నీకు అన్నాడు. ಪ್ರವೀಣ್ ನಿನಗೆ ಏನ್ ಬೇಕಂತ ಯೇಸು ಸ್ವಾಮಿ ಕೇಳಿದ್ರು. ఇవన్నీ నా దగ్గర ఉన్నాయి, మళ్ళీ వీటికి ఒలగొట్టినావంటే నీకు స్వీకారం చేస్తా అన్న. ಅವಾಗ ಯೇಸು ಸ್ವಾಮಿಗೆ ಹೇಳಿದೆ, ಈ ದುಷ್ಟ ಶಕ್ತಿಗಳೆಲ್ಲ ನಾನು ಪೀಡಿಸ್ತದವೆ, ಇವುಗಳನ್ನು ನೀನು ಓಡಿಸ್ಬಿಟ್ರೆ ನಾನು ನಿನ್ನನ್ನು ಸ್ವೀಕಾರ ಮಾಡ್ತೀನಿ ಅಂತ. ఓకే, నేను నిజమైన దేవుణ్ణి ఈ రోజు నీకు వెలుగుగా వస్తున్నా అని అవన్నీ మంత్రాలు, ఆ శక్తులు, అవి అన్ని ప్రతి ఒక్కటి నా నుండి దూరం వెళ్ళిపోయినాయి. ಆ ಸಮಯದಲ್ಲಿ ಯೇಸು ಸ್ವಾಮಿ, ನಾನು ನಿಜವಾದ ದೇವರು ಬೆಳಕಾಗಿ ನಿನ್ನ ಹತ್ರ ಬರ್ತಿದ್ದೇನೆ ಅಂತೇಳಿ ಆ ಬೆಳಕು ನನ್ನ ಮೇಲೆ ಬಂದ್ಮೇಲೆ ಆ ದುಷ್ಟ ಶಕ್ತಿಗಳು, ಆ ದುರಾತ್ಮಗಳೆಲ್ಲ ನನ್ನನ್ನು ಬಿಟ್ಟು ಓಡೋಗ್ಬಿಟ್ವು. అలాంటప్పుడు నేను విపరీతంగా సంతోషపడ్డా. ಆ ಸಮಯದಲ್ಲಿ ನನಗೆ ವಿಪರೀತವಾದ ಸಂತೋಷ ಆಯ್ತು. నేను చెక్ చేసుకున్న నా మంత్రాలు నేను ప్రయోగం చేస్తుంటే రావడం లేదు నాకు. ಆವಾಗ ನಾನು ಪರೀಕ್ಷೆ ಮಾಡ್ಕೊಳ್ತಾ ಇದೀನಿ, ನನ್ನ ಮಂತ್ರಗಳನ್ನ ನಾನು ಹೇಳಕ್ ಹೋಗ್ತಿದ್ದೀನಿ, ಅವು ಬರ್ತಾ ಇಲ್ಲ. నేను లైఫ్ లో ఎప్పుడు పుట్టినప్పటి నుండి ఆ ఏజ్ దాకా నేను ఎప్పుడు సంతోషపడలేదు. ಆ ಹುಟ್ಟಿದಾಗಿಂದ ಹಿಡಿದು ಆ ವಯಸ್ಸಿನವರೆಗೂ ಯಾವತ್ತೂ ಸಂತೋಷ ಪಟ್ಟಿಲ್ಲ. నేను ఈ మాట ఎవరికి చెప్పాలని నా ఆలోచన వచ్చేసింది. ಈ ಮಾತು
మాత నాన్న యారికి ಹೇಳ್ಬೇಕಂತ ఎవరికి ఆలోచన చెప్పినా వీడు మూర్ఖుడు, వీడు ఇన్ని శక్తులు పోతున్నాయంటే నమ్మరు కదా అనుకున్నా నేను. ಮತ್ತೆ ಯಾರಿಗೆ ಹೇಳಿದ್ರು ಕೂಡ ಇವನು ಮೂರ್ಖನು, ಇಷ್ಟು ಶಕ್ತಿ ಹೆಂಗೆ ಇಷ್ಟು ದುರಾತ್ಮಗಳು ಹೆಂಗ್ ಬಿಟ್ಟು ಹೋಗ್ತಾವ ಅನ್ಕೊಳ್ತಾರ ಅಂತ అని నా భార్యకు కూడా చెప్పలేని పరిస్థితి ఆ అయిపోయింది. ಹೆಂಡತಿ ಕೂಡ ಹೇಳಾರ್ದಂತ ಪರಿಸ್ಥಿತಿ ಆಯ್ತು. ఒకవేళ నా భార్యకి చెప్తే గిట్ల ఇవి నమ్మదు కదా ఆమె. ಒಂದ್ ವೇಳೆ ನಾನು ಹೆಂಡತಿಗೆ ಹೇಳಿದ್ರೆ ಅವ್ರು ನಂಬಲಲ್ಲ ಅಂತ ಅನ್ಕೊಂಡೆ. ఏదేమైనా కానీ అదే పాస్టర్ చెప్పాలి నేను. ನಾನು ಏನಾದ್ರೂ ಸರಿ ಆ ಪಾಸ್ಟರ್ಗೆ ಹೋಗಿ ಹೇಳ್ಬೇಕು ఆ ಅನ್ಕೊಂಡೆ. పాస్టర్ దగ్గరికి వెళ్ళిన ಆ ಪಾಸ್ಟರ್ ಹತ್ರ ಹೋದೆ ನಾನು. పాస్టరే నాకు ఈ విధంగా రాత్రి వెలుగుగా వచ్చి నాతోటి మాట్లాడిండు, నా దగ్గర ఉన్న ప్రతి ఒక్క ಶಕ್తులన్నీ వెళ్ళిపోయినది అన్నా నేను. ನಾನು ಅವಾಗ ಆ ಸೇವಕರ ಹತ್ರ ಹೋಗಿ ಹೇಳಿದೆ, ಪಾಸ್ಟ್ರೆ ಈ ರೀತಿಯಾಗಿ ನಾನು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದೆ, ಈ ರೀತಿಯಾಗಿ ಶಕ್ತಿಗಳು ಕಾಡಿಸ್ತಾ ಇದ್ವು, ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದಾಗ ಯೇಸು ಸ್ವಾಮಿ ಬೆಳಕು ಬಂತು, ಆ ದುರಾತ್ಮಗಳು ಬಿಟ್ಟೋದು ಅಂತ ಅಂದೆ ನಾನು. ಅಲ್ಲೇ ತಕ್ಷಣమే నేను ఆయన సంతోషపడ్డాడు, మేమిద్దరం. ಮತ್ತು ನಾವಿಬ್ಬರು ಆ ವಿಷಯಗಳನ್ನ ನೆನೆಸ್ಕೊಂಡು ಸಂತೋಷ ಪಟ್ವಿ. అలాంటప్పుడు ఆయన మళ్ళీ పదే పదే ఆయన దగ్గరికి పోయి నేను బలపడ్డా. నేను ಮತ್ತೆ ಆ ಸಮಯದಲ್ಲಿ ಪದೇ ಪದೇ ಆ ವ್ಯಕ್ತಿ ಹತ್ರ ಹೋಗಿ ದೇವ್ರ ವಾಕ್ಯ ಕೇಳಿ ಬಲ ಹೊಂದಿದೆ. నేను 3 రోజులు దేవునితోటే గడిపిన. నేను 3 ದಿವಸ ದೇವ್ರ ಜೊತೆಗೆ ನಾನು ಸಮಯ ಕಳೆದೆ. పడుకునేటోడు రాత్రి వచ్చి ಮತ್ತು ದೇವರು ನನ್ನನ್ನ ತಬ್ಬಿಕೊಂಡು ಮಲಗ್ತಾ ಇದ್ನು ರಾತ್ರಿಯ ಸಮಯದಲ್ಲಿ. కనిపించేటోడు, శరీరకంగా నాకు కనిపించి నాతో ఉన్నాడని నాకు శక్తినిచ్చేటోడు. ಮತ್ತು ಶಾರೀರಿಕವಾಗಿ ಕೂಡ ಆತನು ನನಗೆ ಒಂದು ದರ್ಶನ ಕೊಟ್ಟು ನನ್ನ ಹತ್ರ ನಾನು ನಿನ್ ಜೊತೆಗೆ ಇದ್ದೀನಿ, ಭಯಪಡಬೇಡ ಅಂತ ಯೇಸು ಸ್ವಾಮಿ ఇప్పుడు ಹೇಳ್ತಾ దాకా ನಾನು శరీరకంగా నాకు అతుక్కొని ఏ దేవుడు కూడా బతుకోలే. యేసు ప్రభు ఒక్కడే నన్ను బాగుపరిచి నాకు శరీర దారిగా నాతోటి ఉన్నాడు 3 నైట్లు అనుకున్నా నేను. ನಾನು ಅನ್ಕೊಂಡೆ ಯಾವ ದೇವರು ಕೂಡ ನನಗೆ ಈ ರೀತಿ ಕಾಣಿಸ್ಕೊಂಡಿಲ್ಲ, ಆದ್ರೆ ಯೇಸು ಜೊತೆ ಇದ್ದೀನಂತ ಹೇಳ್ತದನಲ್ಲ ಅಂತ ಅನ್ಕೊಂಡೆ కదా. చాలా మంది చెప్తున్నారు పాపము విముక్తి చేయవాడు యేసు ప్రభే కదా. ಮತ್ತು ನಿಜವಾಗ್ಲೂ ಬಹಳ ಜನ ಹೇಳ್ತಾರೆ ಪಾಪದಿಂದ ಬಿಡಿಸುವವನು ಯೇಸು ಮಾತ್ರನೇ ಅಲ್ವಾ ಅಂತ. యేసు ప్రభుని ఇంత మంది స్వీకారం చేయకోకుండా ఉన్నారు కదా అనుకున్నా నేను. ಮತ್ತು ನನಗೆ ಅವಾಗ ಬಹಳ ಬೇಸರ ಅನಿಸ್ತು, ಎಷ್ಟೋ ಜನರು ಯೇಸು ಸ್ವಾಮಿನ ತಿಳಿದುಕೊಳ್ಳದೇ ಇದ್ದಾರಲ್ಲ ಅಂತ. యేసు ప్రభు నమ్ముకొని కూడా ఈయనకి వెలుగుగా లేకపోయిండ్రు కదా అనుకున్నా నేను. ಮತ್ತು ಯೇಸು ಸ್ವಾಮಿ ನಂಬಿಕೊಂಡು ಕೂಡ ಈ ಯೇಸುವಿಗೆ ಬೆಳಕಾಗಿ ಇವರು ನಡ್ಕೊಳ್ತಾರೆ. ప్రతి ఒక్కనికి వెలుగుగా యేసు ప్రభు ఉన్నాడు. ಪ್ರತಿಯೊಬ್ಬನಿಗೂ ಕೂಡ ಯೇಸು ಸ್ವಾಮಿ ಬೆಳಕಾಗಿ, అదే వెలుగు స్వీకారం చేస్తే ప్రతి ఒక్కరికి వస్తుందని నేను అనుకున్నా ఆ రోజు. ಮತ್ತು ನಾನು ಅನ್ಕೊಂಡೆ ಆ ಬೆಳಕನ್ನ ಯಾರು ಸ್ವೀಕಾರ ಮಾಡ್ತಾರೋ ಆ ಬೆಳಕು ಪ್ರತಿಯೊಬ್ಬರಲ್ಲಿ ಬರ್ತದ ಅನ್ಕೊಂಡೆ ನಾನು. నేను అదే 4వ రోజు నేను పడుకున్నా. 4ನೇ ದಿವಸದಲ್ಲಿ ನಾನು ಮಲಗಿದೆ. అలాంటప్పుడు నేను యేసు ప్రభు నాకు తక్షణమే 12 గంటలకి వచ్చిండు నా దగ్గరికి. ಮತ್ತು ರಾತ್ರಿ 12 ಗಂಟೆಯಲ್ಲಿ ಯೇಸು ಸ್ವಾಮಿ ನನ್ನ ಹತ್ರಕ್ಕೆ ಬಂದನು. నేను ఫుల్ నిద్రలో ఉన్నా. ನಾನು ಬಹಳ ನಿದ್ರೆ ಮಾಡ್ತಾ ಇದ್ದೆ. అలాంటప్పుడు యేసు ప్రభు నా దగ్గరకు వచ్చి ఏ ప్రవీణ్ లేవన్నాడు నన్ను. ಮತ್ತು ಆ ಸಮಯದಲ್ಲಿ ಯೇಸು ಸ್ವಾಮಿ ನನ್ನ ಹತ್ರಕ್ಕೆ ಬಂದು ಪ್ರವೀಣ್ ಎದ್ದೇಳು ಅಂತ ಹೇಳಿದೆ. ఏ దేవుడా నన్నెందుకు లేపుతున్నావు నువ్వు అన్న. ನಾನಂದೆ, ದೇವ್ರೆ ನನ್ನ ಯಾಕೆ ಎಬ್ಬರಿಸ್ತದಿ ಅಂತ ಹೇಳಂದೆ. ఏ నువ్వు ఎందుకు లేపుతున్నావు దేవుడా అన్న. నేను ನೀನ್ ನನಗೆ ಯಾಕೆ ಎಬ್ಬರಿಸ್ತದಿ ದೇವ್ರೆ ಅಂದೆ ನಾನು. రోమా 9:17 తోటి నాతోటి వాగ్దానం చేసిండు. ರೋಮ 9:17 ಮುಖಾಂತರ ವಾಗ್ದಾನ ಮಾಡಿದ್ನು ದೇವ್ರು ನನಗೆ. ప్రపంచానికి నీకు వెలుగుగా చేస్తా, ಈ ಪ್ರಪಂಚಕ್ಕೆ ನಿನ್ನನ್ನ ಬೆಳಕಾಗಿ ಮಾರ್ಪಡಿಸ್ತೇನೆ, నా మందిరం కడతా అన్నాడు. ನಿನ್ನ ಮೇಲೆ ನನ್ನ ಸಭೆಯನ್ನು ಸ್ಥಾಪಿಸ್ತೇನೆ ಅಂತ ದೇವರು ಹೇಳಿದ್ನು. విపరీతంగా సంతోషపడ్డా. ನಾನು ವಿಪರೀತವಾಗಿ ಸಂತೋಷ ಪಟ್ಟೆನು. అలా నా జీవితం అంతా సాగిపోయింది. ಈ ರೀತಿಯಾಗಿ ನನ್ನ ಜೀವನ ಸಾಗ್ತಾ ಇತ್ತು. కానీ నా క్యాన్సర్, నా హార్ట్, ఇవి గడ్డలు కరిగిపోలేదు. ಆದ್ರೆ ನನ್ನ ಕ್ಯಾನ್ಸರ್, ಹಾರ್ಟ್, ಗಡ್ಡೆಗಳು ಕರಿగి ಹೋಗಿರಲಿಲ್ಲ. నాకు పాస్టర్ చెప్పిండు, నువ్వు రక్షణ పొందుకోవాలా ఖచ్చితంగా, లేకపోతే మళ్ళీ అదే విధంగా తయారవుతావన్నా. ನೀನು ಒಂದ್ ವೇಳೆ ನೀನು ಇಮಿಡಿಯೇಟ್ಲಿ ನೀನು ದೀಕ್ಷಾ ಸ್ಥಾನ ಪಡಬೇಕು, ಇಲ್ಲದಿದ್ರೆ ಅದೇ ರೀತಿಯಾಗಿ ಹಳೆ ರೀತಿಯಾಗಿ ಆಗ್ತೀಯ ನೀನು ಅಂತ ಹೇಳಿದ್ರು. అలాంటప్పుడు నేను ప్రార్థన చేయడం స్టార్ట్ చేసిన. ಆ ರೀತಿಯಾಗಿ ಆ ಸಮಯದಲ್ಲಿ ನಾನು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಲು ಆರಂಭಿಸಿದೆ. రక్షణ కావాలి నాకు, ದೇವರೇ ನಿನ್ನ ರಕ್ಷಣೆ ನನಗೆ ಬೇಕು. మళ్ళీ నాకు డేట్ ఇవ్వంటే నేను జూలై 18వ తారీఖు నాకు డేట్ ఇచ్చిండు దేవుడు. ಜುಲೈ 18ನೇ ತಾರೀಕು ದೇವರು ನನಗೆ ಡೇಟ್ ಕೊಟ್ಟರು ದೀಕ್ಷಾ ಸ್ಥಾನ ತೆಗೆದುಕೊಳ್ಳಲು. అలాంటప్పుడు నేను బాప్టిజం తీసుకోవడానికి చర్చిలో అనౌన్స్మెంట్ చేసిన. ಮತ್ತು ಆ ಸಮಯದಲ್ಲಿ ಬಾಪ್ಟಿಸಂ ತೆಗೆದುಕೊಳ್ಳಕ್ಕೆ ಅನೌನ್ಸ್ಮೆಂಟ್ ಮಾಡಿದ್ರು. అలాంటప్పుడు దేవుడు నాకు స్వస్థపరచలేదు. నేను దేవునికన్నా ఒకవేళ చనిపోతే ఇలాగే చనిపోతా, కానీ నేను అనారోగ్యంతో నేను బాప్టిజం రక్షణ తీసుకొని దేవుడా అన్న. ನಾನು ಈ ರೀತಿ ಅನ್ಕೊಂಡೆ, ಸತ್ರೆ ಹಿಂಗೆ ಸತ್ತೋಗ್ತೇನೆ, ಆದ್ರೆ ರೋಗದಲ್ಲಿ ಇರುವಾಗಲೇ ನಾನು ದೀಕ್ಷಾ ಸ್ಥಾನ ತೆಗೆದುಕೊಳ್ಳಲ್ಲ ಅಂದೆ ನಾನು. దేవుడు అన్నాడు, ఏ ప్రవీణ్ నీకు విశ్వాసం లేదా. ಆವಾಗ ದೇವ್ರಂದ್ರು, ಪ್ರವೀಣ್ ನಿನಗೆ ವಿಶ್ವಾಸ ಇಲ್ವಾ. దేవుడా ఉన్నది ఈ క్షణం నాకు స్వస్థత అయ్యి అన్న. నేను ನಾನಂದೆ, ದೇವ ನನಗೆ ವಿಶ್ವಾಸ ಐತೆ, ಈ ಕ್ಷಣದಲ್ಲಿ ನನಗೆ ಸ್ವಸ್ಥತೆ ಬೇಕು ಅಂತಂದೆ ನಾನು. మధ్యాహ్నం 2 గంటలకు ₹1 లేకుండా నాకు క్యాన్సర్, హార్ట్, కడుపులో గడ్డలు 1 ಸೆಕೆಂಡ್ಲ ಬಾಗೋಯ್ನೆ నాకు. ಮತ್ತು ಮಧ್ಯಾಹ್ನ 2 ಗಂಟೆ ಸಮಯದಲ್ಲಿ ದೇವರ ಆ ಶಕ್ತಿಯಿಂದ ನನಗೆ ಹಾರ್ಟು, ಕ್ಯಾನ್ಸರು, ಗೆಡ್ಡೆಗಳು ಎಲ್ಲ ಒಂದು ಕ್ಷಣದಲ್ಲೇ
ಅದು ಬಿಟ್ಟು ಹೋಯ್ತು. దేవుడు స్వస్థత చేయవాడు. ದೇವರು ಸ್ವಸ್ಥತೆ ఈ ಮಾಡುವವನು. భూమి మీద మనుషులు అన్నవాళ్ళు ఎవ్వరు దేవుళ్ళు కాదు. ಈ ಭೂಮಿ ಮೇಲೆ ಇರುವ ಮನುಷ್ಯರಿರುವವರು ಯಾರು ಕೂಡ ದೇವರಲ್ಲ. ఎందుకంటే భూమి ఆకాశం సృజించిన వాడు దేవుడు. ಯಾಕಂದ್ರೆ ಭೂಮಿ ಆಕಾಶಗಳನ್ನ ಸೃಷ್ಟಿ ಮಾಡಿದವನೇ ದೇವರು. ఇది నా సాక్ష్యము. ఇలాంటిది భూమి మీద ఎవరు దేవుడు లేదని నాకు కూడా తెలిసిపోయింది. మీరు అందరు కూడా తెలుసుకోవాలి. ఇదే ಮತ್ತು ನಾನು ತಿಳ್ಕೊಂಡೆ ನಿಜವಾಗ್ಲೂ ಭೂಮಿ ಮೇಲೆ ದೇವರನ್ನೋರು ಯಾರು ಇಲ್ಲ, ಯೇಸು ಸ್ವಾಮಿ ಒಬ್ಬನೇ ದೇವರಂತೇಳಿ ನಾನು ತಿಳಿದುಕೊಂಡೆ. ఓకే, ఇది నా సాక్ష్యం. దేవుళ్ళు నాలో చేసిన కార్యాలు ఇవి. ಇದು ನನ್ನ ಸಾಕ್ಷಿ, ದೇವರು నన్ನಲ್ಲಿ ಮಾಡಿದಂತ అద్భుత ಕಾರ್ಯಗಳು. ఓకే, ప్రార్థన చేసుకోవాలి. ಹೌದು, ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿಕೊಳ್ಳೋಣ ಎಲ್ಲ. పరిశుద్ధాత్మ యొక్క మా తండ్రి, జీవంగల యేసయ్య ప్రభా, ಸ್ತೋತ್ರ ఈ మాటలు ప్రభా నాలో ఎన్నో కార్యాలు చేసినావు తండ్రి ప్రభా. ಕರ್ತನೇ, ನನ್ನಲ್ಲಿ ಎಷ್ಟು ಕಾರ್ಯಗಳನ್ನ ಮಾಡಿದ್ಯಪ್ಪ. ఇదే విధంగా ఈ వాక్యము, ఈ నీ మాటలు, నీ సాక్ష్యం చెప్తుండగా ప్రభా, అదే విధంగా వాళ్ళలో కూడా స్వస్థత, బిడుగడి దయచేయి తండ్రి ప్రభా. ಹೌದು ಸ್ವಾಮಿ, ಕರ್ತನೇ నీకు అంగీకారం చేయడానికి వాళ్ళ ప్రభా వెలుగును దయచేయి తండ్రి ప్రభా. యేసయ్య మీకే స్తోత్రములు దేవ ప్రభా. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డకి బిడుగడి దయచేయి తండ్రి ప్రభా. యేసయ్య ప్రతి ఒక్క బిడ్డ ప్రభా అవయం నూతన పరచు తండ్రి ప్రభా. వాళ్ళకున్న సమస్యలు తీర్చివేయి తండ్రి ప్రభా. వాళ్ళ అనారోగ్యాలు తీర్చివేయి తండ్రి ప్రభా. నీ వాగ్దానం ఇచ్చినావు తండ్రి. నువ్వు ఎవరి గురించి అయితే ప్రార్థన చేస్తావు వాళ్ళందరికీ స్వస్థత ఇస్తా అన్నావు తండ్రి ప్రభా. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని ప్రభా నీ చేతికి అప్పగిస్తున్న తండ్రి. వాళ్ళ ఒక ప్రతి బిడ్డకు స్వస్థత దయచే తండ్రి, ప్రతి విడుదల దయచే తండ్రి ప్రభా. ఏ బిడ్డకు కూడా ఏ ఇబ్బంది లేకోకుండా ప్రభా, వాళ్ళ కుటుంబంలో శాంతి సమాధానం నా ఇంట్లో ఎట్లు ఇచ్చినావు అదే విధంగా ఇది దయచేయమని నేను ప్రార్థిస్తున్న తండ్రి ప్రభా. ప్రతి ఒక్క బిడ్డకి రక్షణ కాపుదల భద్రపరచమని నజరేడైన యేసు క్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం.